సంవత్సరం ఫిబ్రవరి నెల 14వ తేదీ హైదరాబాదులోని ఉప్పల్ ప్రాంతంలో జరుగుతూ ఉన్న ఆర్య సమాజం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్న మహర్షి దయానంద సరస్వతి 202వ జన్మదినోత్సవం సందర్భంగా ఆర్య సమాజ వ్యవస్థాపన 50 ఏళ్ళు గడిచిన సందర్భంగా జరుగుతూ ఉన్న సభలో దయానంద వేదం అనేటువంటి ప్రవచనానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఆర్య సమాజం స్థాపింపబడి 150 ఏళ్ళు అయినట్టే వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళు అయింది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. అందుకని మనం ఈ ప్రవచనాన్ని వందే మాతర నినాదంతో ఆరంభం చేస్తున్నాం. హరి ఓం హరి ఓం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. మన తల్లి తరువోజ మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతంబ మతి శారదాంబ మన కామ్య జగదంబ మధుమత్కదంబ. ఇవాల్టి అంశం దయానంద వేదం. దయానంద సరస్వతి వేదావనికి భాష్యం రచించిన తర్వాత ఇంకెవ్వరూ రచించవలసిన అవసరం లేదు అనే అభిప్రాయం యావత్ భారతదేశంలో ఏర్పడింది. ఆయన గొప్పతనం అది, ఆయన గొప్పతనం. అంతకు ముందు వచ్చినటువంటి భాష్యాలు ఉన్నాయి కానీ ఆ తర్వాత వచ్చినవి చాలా తక్కువ. ఆయన సర్వసమగ్రంగా వేదాన్ని విశ్లేషణ చేశాడు. దానికి కారణం ఆ మహానుభావుడికి జాతి కుల మత ప్రాంత లింగ భేదాలు ఏమీ లేవు. శుద్ధ అద్వైత మూర్తి ఎవరైనా ఉంటే దయానంద సరస్వతి. అంతకంటే ఏ భేదము లేదు ఆయనకి. ఇప్పుడు ఇక్కడ స్త్రీలు వేద పఠనం చేస్తుంటే మీరు చూశారు, ఎక్కడైనా స్వరంలో తేడా ఉందా, ఉచ్చారణలో తేడా ఉందా, చిత్తశుద్ధిలో తేడా ఉందా?
మరి ఎందుకు ఈ జాతిని మనం కొన్ని వేల ఏళ్లుగా వేదానికి దూరం చేశాం? ఇది మహాపాపం కాదా? ఇది మహాపాపం కాదా? ఇవాళ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఏ వృత్తులైనా ఏ విద్యలైనా ఓపెన్ టు ఆల్ అని అందరికీ తెరిచిపెట్టామే. ఒకప్పుడు వేదాన్ని ఎందుకు అలా చేయలేకపోయాం? ఈ విషయాన్ని 202 ఏళ్ల క్రితం ఆలోచించాడు ఆ మహర్షి. అది ఆయన ప్రత్యేకత. ఎందుకు దీన్ని దాచిపెడుతున్నారు? వీరు చదవాలి, వీరు చదవద్దు, ఈ నిబంధనలు ఏమిటి? అది జ్ఞానమైనప్పుడు అది జ్ఞానమే అయితే అందరికీ అందాలి కదా. జ్ఞానాన్ని మనం దాచిపెట్టుకుంటున్నాము అంటే స్వార్థం అన్నమాట. అనుమానం లేదు. ఇక్కడ తెలిస్తే వాడు ఎక్కడ బాగుపడతాడో కాబట్టి వాడు బాగుపడతాడు. ఎప్పుడు దేశంలో సామ్రాజ్యవాద శక్తులు, పెత్తందారీ శక్తులు ఈ ప్రయత్నం చేస్తూనే ఉంటాయండి. ఇంగ్లీషు భాష విషయంలో కూడా జరిగింది ఇది. మందే అనుకోకండి. ఇంగ్లీషు వాళ్ళు ఇక్కడ పరిపాలన చేస్తున్నప్పుడు జరిగిన చిత్రం ఏమిటంటే, ఇక్కడ వాళ్ళందరికీ ఇంగ్లీషు నేర్పాలి, దాంతోనే మనకు వాళ్ళు వశం అవుతారు అని మెకాలే విక్టోరియా మహారాణికి తెలియజేస్తే కుదరదని చెప్పింది ఆవిడ. వాళ్ళు బానిసలు, మనం మహారాజుల భాష బానిసలకు ఎలా నేర్పం. ఇంగ్లీష్ చాలా గొప్ప భాష, వాళ్ళ దిక్కుమాలిన భాషలు వాళ్ళు మాట్లాడుకోనేయండి అని భారతీయ భాషల మీద ఆ మహారాణి వ్యాఖ్యానించింది. ఆ మహారాణి వెళ్ళిపోయింది, ఆ పాలకులు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళ భాషని పట్టుకుని ఏడుస్తూ ఆ మీడియంలోనే మన పిల్లల్ని చదివిస్తున్నామంటే ఇప్పుడు ఎవరు సిగ్గులేని వాళ్ళమో మనం ఆలోచించాలి ఖచ్చితంగా. అందుకోసం ఈ సభ. డబ్బులు ఇవాళ అందరికీ కావాల్సింది డబ్బు. మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? ఇంగ్లీష్ మీడియం. ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్. ఎందుకు? మంచి ఆపర్చునిటీస్ కోసం. ఆపర్చునిటీస్ ఎందుకు? మంచి డబ్బుల కోసం. డబ్బులు ఎందుకు? సుఖాల కోసం. సుఖం ఎందుకు? నో రిప్లై. అక్కడ ఆగిపోతుంది. ఎప్పుడు ప్రశ్న ఆగకూడదు. దయానంద సరస్వతి చేసిన ఉద్యమం అంతా అదే. ప్రశ్న ఆపకండి, ఇంకా ప్రశ్నించండి అన్న. ఇది ప్రశ్నించిన కొద్దీ లోతుల్లో కడితే అసలైన సమాధానం తెలుస్తుంది. ప్రశ్న ఆగకూడదు. సమాధానం చెప్పలేక చెప్పేవాడు ఆగాలి, ప్రశ్న ఆగకూడదు. ప్రశ్నించబట్టే విజ్ఞానం అంతా వచ్చింది ప్రపంచంలో. ప్రశ్నించేవాళ్ళు లేకపోతే మూఢ సిద్ధాంతాలన్నీ రాజ్యం చేస్తాయి. ప్రశ్నించడం లేకపోతే ప్రజాస్వామ్యమే లేదు. అంటే ప్రశ్నించండి. దయచేసి ఆలోచిద్దాం. మనం అందరం నా కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు కదా. నన్ను గౌరవిద్దామనా, ఆదరిద్దామనా, నా చేతులు ఏమైనా పెడదామనా? నేనేం పుచ్చుకోను. అనుమానం వెళ్ళా. కార్యకర్తలు అందించేటువంటి కానుక తప్ప నేను ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోను. మీ అందరినీ ఒక బిచ్చగాడిలాగా నేను అభ్యర్థించేది ఒకటే, ఈ 1.5 పైగా సాగే ప్రసంగంలో మీకు నచ్చినవి వెంటనే ఆచరణలో పెట్టండి. అదే నాకు మీరు ఇచ్చే భిక్ష. దయచేసి విని వెళ్ళిపోకండి. వినడం పుణ్యం అనకండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి పిల్లలు పుట్టరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికి పాపాలు పోవు. ఖచ్చితంగా పాపాలన్నీ అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు, ఒక్కడు కూడా పోదు. కానీ పుణ్యమైనా, పాపమైనా, కష్టమైనా, సుఖమైనా, పిల్లలున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, అందంగా ఉన్నా లేకపోయినా, ఏం లేకపోయినా ధైర్యంగా ఎలా జీవించాలో మాత్రం నేను చెబుతాను ఖచ్చితంగా ఈ ఉపన్యాసంలో. అది నేను ఇవ్వగలను. ఏ ప్రయోజనాలు ఉండవు. ఇదేదో దీన్ని కమర్షియల్ చేద్దామనే ఆలోచనలు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి మీ టైం కాపాడుకోండి. ఇక్కడ ఏమి అటువంటి ప్రయోజనాలు ఉండవు. ఇక్కడ రావడం వల్ల మీకు శివరాత్రి పుణ్యం ఏమి రాదు. దీనికి సంబంధం లేదు. నన్ను చూడడం వల్ల కానీ, వీరసింధు వారిని చూడటం కానీ ఆర్య సమాజ్ ఆయన ఏమీ రాదు. జ్ఞానం వస్తుంది అంతే. జ్ఞానం కావలసిన వాళ్ళే ఉండండి. కాస్త చోట్లు ఖాళీ అవుతే సుఖంగా ఉంటాం. గాలి అడుగుతుంది. కొన్ని వేల మంది అవసరం లేదు. ఎప్పుడైనా ఒక ఉద్యమం కొత్తగా మొదలైనప్పుడు 3 దశలు ఉంటాయండి దానికి. ఒకటి, ముందు ప్రజలు వ్యతిరేకిస్తారు. వీడెవడు చెప్పడానికి? ఆయనెవడు? అందరినీ వేదం చదవమని చెప్పడానికి? ఆయనెవరు? స్త్రీలకు ఉపనయనం చేయమని చెప్పడానికి? ఆయనెవరు? ఇవన్నీ మార్చేయడానికి అని వెంటనే వ్యతిరేకిస్తారు. సహజం అది. అలాగే ఆయన కొళ్ళపొడి చేశారు, అనుమానం వెళ్ళా. ఆయన బతికింది 70 ఏళ్ళు లేదండి. గాజు పెంకులు బాగా నూరి పాలల్లో కలిపి చంపేశారు ఆ పెద్ద మనిషిని. ఇంటికి పిలిచి భక్తులే, శిష్యుల రూపంలో. ఇప్పుడు భక్తులు ఎవరో ఇంటికి పిలిస్తే రామని అనలేం కదా.
ఆయన ఉద్యమాన్ని, ఆయన ధాటిని, ఆయన పాండిత్యాన్ని, ఆయన జ్ఞానాన్ని తట్టుకోలేక, సమాధానం చెప్పలేక ఇంటికి పిలిచి గాజు పెంకుల పొడి బాగా మెత్తగా, పంచదార కంటే ఇంకా పలుకు పంచదార కాదు, మొత్తం పొడి పంచదార ఉంటుంది గ్లూకోజు, అలా నూరేసి పాలలో కలిపి చంపేశారు ఆయన్ని. నేను ఆయన మరణాన్ని ముందు చెప్పి ఆయన జీవితాన్ని తర్వాత చెబుతా. ఎందుకంటే జీవితం ఎవరిదైనా గొప్పదో కాదో మనం చెప్పలేము. మరణం అందరిది గొప్పదే. ఎవడు మరణించినా అది గొప్పది. ఎందుకో తెలుసా? మంచివాడు మరణిస్తే అది వారికి మంచిది, ఇది కుమారుని ప్రపంచం నుంచి వెళ్ళిపోయాడు. చెడ్డవాడు మరణిస్తే మనకి మంచిది, శనుదులిపోయింది. మంచిది. మరణం ఎప్పుడూ గొప్పదే. ఎంత గొప్ప మహానుభావుడు బతుకైనా నా బతుకంతా గొప్పది అని ఆయన చెప్పలేడు. ఆయన బతుకులో కొన్ని చీకటి కోణాలు కూడా ఉంటాయి. నేను ఎప్పుడూ సుఖంగానే ఉన్నాను అని ఎవరూ అనలేరు. అంచేత బతుకులందరివి గొప్పవి కావు. ఎంత నీచుడైనా, నికృష్టుడైనా, ఎంత మహనీయుడైనా వాడి మరణం మాత్రం గొప్పది. ఎందుకంటే వాడు మంచివాడై మరణిస్తే, దయానంద సరస్వతి లాంటి వాడు మరణిస్తే నేనేమనుకుంటే, పోలేవయ్యా ఈ శనుదులిపోయింది, ఈ లోకం శనుదులిపోయింది, నిన్ను గాజు పెంకులు పొడి కలిపి చంపేస్తారా? అదా లోకం? ఏం చేసావు అపకారం? బ్రహ్మచర్యం పాటించాడే 70 ఏళ్ళు. పెళ్ళాం పిల్లలు లేరే, తల్లి తండ్రి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారే, నా అన్నవారు ఎవరూ లేరే. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేదాలన్నీ పఠించి భాష్యం రాయాల్సిన అవసరం ఆయనకి ఏమిటండి? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటే 1000 కోట్లు సంపాదించేవాడే. ఆలోచన రాలేదు ఆయనకి. దేశం 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 దేశం. ఒక శంకరాచార్య ఎంతో, ఒక వ్యాస మహర్షి ఎంతో, నా దృష్టిలో దయానంద సరస్వతి అంతమ్మ అంత కష్టపడ్డాడు ఆయన, అంత కష్టపడ్డాడు. వీరందరూ బ్రహ్మచారులే. వ్యాసుడు అంతే, సుఖమహర్షి అంతే, దయానంద సరస్వతి అంతే, శంకరాచార్య అంతే. ఎందుకు బ్రహ్మచర్యం పాటించారు అంటే విద్యార్థులు తెలుసుకోవలసిన విషయం. వివాహం అయ్యే వరకు బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటిస్తే విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది, విపరీతమైన తేజస్సు ఉంటుంది, లోపల గొప్ప తేజస్సు ప్రసరిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి మహాశక్తిమంతుడు అవుతాడు. బ్రహ్మచారి ఎప్పుడూ చదువులో వెనకబడ్డు, వెధవేషాలు వేసేవాడే వెనకబడతాడు. అది వేళ యువతరానికి అర్థం కావట్లా. హై స్కూల్ స్థాయి నుంచి మొదలెట్టేస్తున్నారు దిక్కుమాల లింకులన్నీ. అందులో ఈవేళ చెప్పుకోవలసిన మాట, ఫిబ్రవరి 14 కదా, ఇక్కడ ఇంతమంది జనం ఉంటారని నేను అనుకోలేదు. ఇందిరా పార్కులో గడితే ఇంతకు రెట్టింపు దొరుకుతారు. పైగా పత్రికల వారు వీటిని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళు కొన్ని పత్రికలు చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళకేం జబ్బు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఎలా ప్రేమించాలో, సహజీవనం ఎలా చెయ్యాలో, ఒకవేళ అవతల వాడు బ్రేకప్ ఇస్తే ఎలా తట్టుకోవాలో వ్యాసం వచ్చింది పత్రికలో. నమశివాయ. ఇటువంటి దేశం ఎటువంటి నీచ స్థితిలోకి వచ్చిందండి. ఇవా పత్రికల్లో వ్యాసాలు. సైకాలజిస్టులు ఉన్నది ఇందిక, బ్రేకప్ ఇస్తే తట్టుకోమని చెప్పడానిక? బ్రేకప్ గొడవ నీకెందుకమ్మా, నోరు మూసుకుని పెళ్ళయ్యే వరకు తిన్నగా ఉండేమని చెప్పరండి. ఎవరికి దేవుడు ధర్మం నచ్చదు. మానవ ప్రవృత్తులను బట్టి ఆలోచిస్తారు. మానవ ప్రవృత్తులు గందరగోళం అండి. మీరు పక్కగా ఆలోచిస్తే ఒక చిత్తకార్తె కుక్క ప్రవృత్తికి మనిషి ప్రవృత్తికి తేడా ఏం లేదండి. అంత గొప్పగా భావించక్కర్లేదు మానవ జన్మని. పెదవంచ మనస్సులో కలిగిందంటే చిత్తకార్తె కుక్క ఎంతో మనము అంతే, ఏం తేడా లేదు. అది అంత గొప్పగా చిత్రించక్కర్లేదు మానవ జన్మని. వేదమేమీ అలా చిత్రించాలి. నమో స్వభ్యగ నమో స్వపజేభ్యగ అంది వేదం ఖచ్చితంగా. కుక్కలకి నమస్కారం. కుక్క మాంసం వండుకుని తినేటువంటి మనిషికి కూడా నమస్కారం. వాళ్ళలో కూడా దేవుడు ఉన్నాడని చెప్పింది వేదం. వేదం ఎవరిని తక్కువ చేయలా. మానవుల్లో భేదాలు కదండి. మనిషికి ఒక పాముకి, మనిషికి ఒక ఎలుగుబంటికి, మనిషికి ఒక సింహానికి కూడా భేదాన్ని చూడలేదు. చరాచర జీవరాశులు అన్నారంతే లెక్క. రామాయణ భారత భాగవతంలో ఏది ఆ భేదం చూడాల. మనమే పెట్టుకున్నాం ఇవన్నీ. ఇక్కడ మనుషులకి జంతువులకి భేదం ఉంటే అది వేరే విషయం. మనుషుల మధ్యలోనే పెట్టుకున్నాము. కులం పేరు మీద కొన్ని, మతం పేరు మీద కొన్ని, జాతి పేరు మీద కొన్ని, ప్రాంతం పేరు మీద కొన్ని, దిక్కుమాలిన సంత స్త్రీ పురుష భేదం మీద కొన్ని. కేవలం సంతానాన్ని కనడం, గర్భం ధరించాలి కాబట్టి స్త్రీ అవయవాలు కొంచెం పురుషుడి అవయవాల కంటే భిన్నంగా ఉంటాయి. అంతకంటే ఏమీ లేదండి తేడా. దాన్ని అంత తేడాగా చూపించాల్సిన పని ఏమీ లేదు. వారి నైసర్గిక ధర్మాలు వారికి ఉంటాయి, నెలసరులు ఉంటాయి. అవి పురుషులకు ఉండకపోవచ్చు. దాన్ని ఇంకా ఏదో విపరీతమైనది చేసి పారేసేసి మీరు పనికిరారు. ఏమి సిద్ధాంతాలు ఇవి?
పోనీ నేను ఒక ప్రాథమికమైన ప్రశ్న వేస్తా, ఆ 3 రోజులు పనికిరారండి, మిగిలిన 27 రోజులు పనికొస్తారు కదా. పురుషులు 30 రోజులు పనికిరారు నా దృష్టిలో. వీళ్ళకంటే వాళ్ళేనయ్య, వాళ్ళు 3 రోజులే పనికిరారు, వీళ్ళు 30 రోజులు పనికిరారు. మరి వీడికి ఎలా ఉంది ఆ హక్కు? ఒకవేళ ఏదన్నా అశుభ్రతో ఇంకోటో శరీరంలోనో ఎక్కడో ఉంటే ఏం చేయాలో వారికి తెలియదా? మనం చెప్పాలా దాన్ని? నువ్వు గుళ్ళోకి వెళ్ళా, అది మనం చెప్పడం ఏంటండి? పెడితే పెడతారు, దేవుడు వాళ్ళు చూసుకుంటారు. ఏమిటంటే కోపం మునిగిపోయింది ఇక్కడ. దాన్ని పెద్ద విపరీతం చేసేసరికి ఏమైంది, మొత్తం వెనక్కి వెళ్ళిపోయారు అందరూ. ఇవాళ ఏమైందో గమనించండి, అదే స్త్రీ జాతి మొత్తం తిరగబడిందండి. అనుమానం ఎలా, నేను వండను, నువ్వే వండుకో, నీకేం కావాలో చెప్పు, నేను ఆర్డర్ పెడతా. ఇవాళ అర్ధాంగులు ఆర్డర్లు పెడుతున్నారమ్మా, అన్నం పెట్టేవాళ్ళు లేరు. నమశివాయ. నేను ఆడవాళ్ళని నన్ను మగవాళ్ళనే అంట. కొన్ని వందల ఏళ్ల పాటు ఆ జాతిని వంటింట్లోంచి కదలనీయకుండా చేశాం. ఇవాళ ఆ శాపాన్ని మేము అనుభవిస్తున్నామమ్మా. స్త్రీ జాతికి నమస్కారం, మమ్మల్ని క్షమించి విడుదల చేయండి, మమ్మల్ని క్షమించి విడుదల చేయండి. మిమ్మల్ని ఏడిపించాం, మేము ఏడుస్తున్నాం. ఇవాళ మిమ్మల్ని బయటికి రానియకుండా చేశాం కదా. కూర్చో కూర్చో కూర్చో, బయటకు వచ్చి కనిపిస్తే లోపలికి వెళ్ళిపో, అంతే. ఇంకా వేదం చదవలేకపోతే పోయే బళ్ళకు కూడా వెళ్ళలేకుండా చేశాం మనం. ఇంత దారుణంగా ఏడిపించుకు తిన్న తర్వాత ప్రపంచం తిరగబడదా? భగవంతుడు కాల చక్రం అన్నాడు. కాలం ఎప్పుడు నిచ్చెన కాదండి, చక్రం. చక్రం అంటే ఏంటి? పోయింది మళ్ళీ వస్తుంది, వచ్చింది మళ్ళీ పోతుంది. అంచేతన ఏదో రకరకాల వర్గాలనైతే స్త్రీలనైతే వెనక్కి గెంటేయడం ఒకప్పుడు నడిచింది. ఇప్పుడు వాళ్ళు ముందుకు వస్తున్నారు, మిగిలిన వాళ్ళని గెంటేశారు. నమశివాయ. ఏమైంది? చేసిన కర్మ అనుభవిస్తున్నామా లేదా? వ్యక్తి అయినా, సమూహమైనా, జాతి అయినా చేసిన కర్మ అనుభవించడం ఖాయం. దాన్ని ఇప్పుడు తిరగతోడుకోవాలి మనం. కనీసం జాగ్రత్త ఏమిటంటే తిరగతోడుకోవాలి. ఆర్య సమాజం వారు ఇంత కష్టపడి ఈ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎండాకాలం వచ్చేసిన సందర్భంలో కూడా అంటే జరిగింది ఏదో జరిగింది, దాన్ని వదిలేయండి, గతం గత. తిరగతోడుకుందాం, దాన్ని మరి సరి చేసుకుందాం. ఇక నుంచి అయినా జాతి, కుల, మత, ప్రాంత, లింగ భేదం లేకుండా వేద, శాస్త్ర, పురాణ, కావ్యాలు సమస్తం అందరూ చదవడానికి వీలుగా మనం ఏర్పాటు చేద్దాం. అందరికీ హక్కు ఉందని ప్రకటిద్దాం. ఇవాళ ఇక్కడ మహిళామణులు చదువుతుంటే నాకు మా శ్రీమతికి ఒళ్ళు పొంగిపోయిందండి నిజంగానే. ఏమి జాతి, ఏమి జాతి, ఏమి జాతి, ఏమి స్వరాలు, ఎక్కడైనా తేడా ఉందా? ఎంత చక్కని కార్యక్రమం అది. వీరసింధు గారు నాకు ఫోన్ చేయగానే ఆర్య సమాజం అంటే, దయానంద సరస్వతి అంటే నాకు చాలా గౌరవం అండి అన్నాను. ఎందుకంటే నేను 17 ఏళ్ల వయస్సులో ఆస్తిక నాస్తిక మార్గాల మధ్య ఎటు పోవాలో తెలియక కొంచెం సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నన్ను సత్యార్థ ప్రకాశమే సన్మార్గంలో నడిపించింది. నేను మొట్టమొదట చదివిన ఆధ్యాత్మిక గ్రంథం ఏదైనా ఉంటే అది సత్యార్థ ప్రకాశం. మా ఊళ్ళో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ దగ్గర బోడపాడ అగ్రహారంలో చీమలకొండ రామసుబ్బమ్మ గారని ఉండేవారు. ఆవిడకి పుస్తకాల ఆసక్తి కాస్త, చదువుతూ ఉంటుంది ఎప్పుడు. 8 మంది సంతానం ఆవిడకి, అయినా పుస్తకాలు చదవడమే ఆవిడకి వద్దు. ఆ సంతానం ఆ పనులన్నీ ఆవిడ చేసింది, ఏమీ లోటు చేయలేదు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. చిలక, ఆ ఊళ్ళో చిలకమ్మ అని పేరు ఆవిడకి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది, అంత శ్రమపడి. ఆవిడ పుస్తకాలు చదువుతుంది. ఆ పుస్తకాలు ఆవిడ చదివి నాకు ఇచ్చేది. ఒరే నువ్వు కాస్త చదువుతావురా, ఇవన్నీ నీకు కొంచెం ఉందిరే. నేను అప్పటికే ఏదో పుస్తకాలు తిరగేస్తూ ఉండేవాడిని అటు ఇటు. అందుకే నువ్వు చదవరా, సత్యార్థ ప్రకాశం రా, దయానంద సరస్వతి చాలా గొప్పవాడరా, నువ్వు చదవరా అని. అది చదువుతుంటే పేజీకి నాకు తలనొప్పి వచ్చేసిందమ్మా. ఎందుకంటే ఆయన అంతగా ఖండిస్తాడు అజ్ఞానాన్ని. అంతవరకు మనం సంప్రదాయ పరంపరలో ఏ పద్ధతిలో ఉండిపోయామో దాన్ని ఖండిస్తూ ఉంటే ఒక్కసారి ఏమవుతుంది, భయం వేస్తుంది. అయ్యో ఇదేమిటి, మనం నమ్మింది ఇదంతా తప్పనడానికి ఆయన ఏమో కోపడలేదు, తిట్టలేదమ్మా. లాజిక్ చెప్పాడు ఆయన, తర్కం చెప్పాడు, మీరు ఆలోచించండి అన్నాడు ఆయన. అందుకే అప్పుడప్పుడు భగవంతుడు దయానంద సరస్వతిగా ఎందుకు ఆవిర్భవిస్తాడు అంటే వాస్తవాలు వచించడం కోసం. వాస్తవముల్ వచింప భగవంతుడు యోగి శరీరమందిడిన్, వాస్తవముల్ వచింప భగవంతుడు యోగి శరీరమందిడిన్. ఈ స్తుతి పాత్రుడైన మహనీయుడు సత్యము మూలశంకరుండో. ఎంత పరిజ్ఞానంతో స్పందించారండి. మూలశంకరుడు అనగానే ఆయనకి వాళ్ళ అమ్మ పెట్టిన పేరు మూలశంకరుడు. అంచేత మూలనున్న శంకరుడు, సృష్టికి మూల పురుషుడైన శంకరుడే మూలశంకరుగా అవతరించాడు.
నాకు ఆ మాట తెలియగానే పద్యం వచ్చింది వెంటనే. వాస్తవముల్ వచింప భగవంతుడు యోగి శరీరమందడిన్ ఈ స్తుతి పాత్రుడైన మఖనీయుడు సత్యము మూల శంకరుండు ఆస్తిక బుద్ధులన్ పెరుగు ఆస్తులు ఆ ఋషివక్కులద్దముల్ ఆస్తిక బుద్ధులన్ పెరుగు ఆస్తులు ఆ ఋషివక్కులద్దముల్ హస్తములన్ గొనన్ మన రహస్యములన్ మన ముందు నిల్పెడిన్. ఏదైనా విద్యను ఎవరైనా సులభంగా బోధిస్తే కరతలామలకం చేశాడు అంటారు తెలుగులో. కరతలామలకం అంటే, కరతలం అంటే అరిచెయ్యి, ఆమలకం అంటే ఉసిరికాయ. ఇప్పుడంటే అన్నీ మనకి ఆర్డర్ పెడితే అమెజాన్ వాడు పట్టుకొస్తున్నాడు. ఉసిరికాయ అంటే పట్టుకొస్తాడు, విస్తరాకంటే పట్టుకొస్తాడు, ఎంగిలాకంటే కూడా పట్టుకొచ్చేస్తాడు. ఏమన్నా మళ్ళీ ఎంగిలాకు అంటే ఎవడో అమెరికాలో తిన్న ఎంగిలాకు మనకు వస్తుంది. పూర్వం అది లేదు. ఉసిరికాయ కావాలంటే అడవిలోకి వెళ్ళాలి, మళ్ళీ అది ఉట్టినే తింటే పళ్ళు పులిసిపోతే ఉప్పు అద్దుకోవాలి. ఉప్పు కావాలంటే సముద్రానికి వెళ్ళాలి. ఉప్పు కావాలంటే సముద్రానికి, ఉసిరికాయ కోసం అడవిలోకి వెళితే ఎప్పుడు తెమరాలి తినడం. అదే ఎవరైనా ఒక ఉసిరికాయ అడవి నుంచి ఇంకాస్త ఉప్పు సముద్రం నుంచి పట్టుకొచ్చి రెండూ కలుపుమని అరచేతిలో పడితే తేలిగ్గా పని అయినట్టే కదా. అందుకే కరతల ఆమలకం అన్నారు, చేతిలో ఉసిరికాయ అన్నారు. జాతీయాలు ఊరికే ఏర్పడవు, జాతీయాలు అర్థం చేసుకుంటే జాతి జీవితం అంతా అర్థం. తేలిక చేయడం అన్నమాట విషయాన్ని. అలా చేశాడు ఆయన. భగవంతుడు వాస్తవాలు వచించడం కోసం అప్పుడప్పుడు సమాజాన్ని వీపు మీద ఒక చరుపు చరవడం కోసం ఏం ఆలోచిస్తున్నారా దద్దమ్మల్లారా? నేను ఈ సృష్టి ఎందుకు చేశాను, మీరు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఈ జాతి భేదాలు ఏమిటి, కుల భేదాలు ఏమిటి, లింగ భేదాలు ఏమిటి, ఏడి దరిద్రం అంతా? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఏకో బ్రహ్మ విజ్ఞానమయ తపు విజ్ఞాన మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయ సర్వమయ తద్యదేతతు ధర్మమయో అధర్మమయ సర్వమయ తద్యదేతతు తద్యథాచారీ యథాకారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి ఇత్యుపనిషతు అని వేదం బోధిస్తుంది. సర్వము బ్రహ్మ సర్వము బ్రహ్మ సర్వము బ్రహ్మ అంటే అందరూ పరమాత్మ స్వరూపమే, కానీ నువ్వు కొంచెం ఎక్కువ బ్రహ్మ, నువ్వు కొంచెం తక్కువ బ్రహ్మ ఉంటాయా? వెనక ఒక కార్టూన్ ఉండేది, దంపతులిద్దరూ సమానమే కానీ మొగుడు కొంచెం ఎక్కువ సమానం, భార్య కొంచెం ఎక్కువ ఉన్నాక సమానమే ఎలా అవుతారయ్యా? అది అంతే చిత్రం. దంపతులిద్దరూ సమానమేట, కానీ భర్త కొంచెం ఎక్కువ సమానంట, భార్య కొంచెం తక్కువ సమానం. తక్కువ ఉన్నాక సమానమేట అసలు. ఇలాగే మాట్లాడతాం మనం. అన్ని సూత్రాలన్నీ ఒప్పేసి చేసుకుని ఆచరించాల్సి వచ్చేసరికి అవి అలాగే చెబుతారు కానీ చెయ్యమనే చెప్పాడు ఆయన. అందుకే వీపు మీద చరవడం కోసమే మూలశంకరుడు, మూల పురుషుడైనటువంటి శంకరుడు మూలశంకరగా అవతరించాడు. వాస్తవముల్ వచింప భగవంతుడు యోగి శరీరమందుడిని ఈ స్తుతిపాత్రుడైన మహనీయుడు. ఇప్పుడు సాగరఘోష కావ్యంలో 25 ఏళ్ల క్రితం రాసినటువంటి పద్యం ఇది. ఈ స్థుతిపాత్రుడైన మహనీయుడు సత్యము మూలశంకరుండు ఆస్తిక బుద్ధులను పెరుగు ఆస్తులు ఆయన ఆ ఋషి వాక్కులు అద్దములు. ఆయన వాక్కులు అద్దాలు లాంటివి. అద్దం చేతిలో ఎందుకు పట్టుకుంటామండి? చేతి అద్దం చిన్న అద్దం ఎందుకు పట్టుకుంటాం? మన మొహమ్మను చూసుకోవడానికి, అంతే కదా. ఆయన వేదాలని విషయాల్ని మనకు అద్దంలో పెట్టి చూపించాడు. చూసుకోవయ్యా నువ్వు చూసుకో. మనం ఆస్తికత్వంతో ఉన్నాం. దాన్ని కాస్త పెంచుకోవాలంటే మనమెవరో మనకి తెలియాలి. ఆత్మజ్ఞానం లేకుండా కష్టం ఇది. అందుకే నేను ప్రార్థన పద్యంలోనే, భరతమాత పద్యంలోనే మన మహర్షుల బుద్ధి మహిత ఆత్మసిద్ధి అన్నాం. ఎన్ని సాధించినా మనం ఆత్మసిద్ధి పొందకపోతే జీవితం అంతా దండగా. ప్రసిద్ధి అంటారు చాలామంది. ఇదొక వ్యాధి అయింది ఈ మధ్యలో. ప్రసిద్ధి అంటే ప్రచారం ఏమవుతుంది? ప్రచారం అయితే రేపు పొద్దున్న ఏదైనా మనం తప్పు చేస్తే అది ఇంతకంటే ఎక్కువ ప్రచారం అవుతుంది. ప్రచారం కాకపోవడమే మంచిది. అంత ప్రసిద్ధి ఎందుకు? కోరుకోవలసింది ప్రసిద్ధి కాదండి, ప్రాదేశీయండి. సిద్ధి కోరుకోవాలమ్మా. మనం సిద్ధులం కావాలి, ప్రసిద్ధులం కాకూడదు. అర్థం మన నిజతత్వాన్ని మనకి చూపిస్తుంది. అలాగా మహర్షి యొక్క వాక్కులు నిజతత్వాన్ని చూపిస్తాయి. మన నిజతత్వాన్ని, ఆయన నిజతత్వాన్ని కాదు. దాన్నే వేదంలో చెప్పారు. సిద్ధి అంటే అర్థం. ఎన్ని పదవులున్నా, ఎన్ని పీఠాలున్నా, ఎంత ఆనందంగా ఉన్నా, ఉన్నా, ఏమున్నా, ఎవరికి ఆత్మజ్ఞానం లేదో వారి జీవితం వ్యర్థమైనట్టు లెక్క. ఎందుకంటే ఎన్నున్నా కూడా ఇందులో సంతృప్తి కలగదు.
ఓ చిన్న పదవి పొందగానే ఎక్కడెక్కడికో ఇంకా ఇంకా ఎదగాలని అనిపిస్తుంది, కాస్త సంపద రాగానే ఇంకా సంపద రావాలని అనిపిస్తుంది. దీనికి అంతేనేది ఉండదు. మనస్సు ఎప్పుడు అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. మానవుని మనస్సు. ఆ అసంతృప్తికి సమాధానమే ఈ ఆశలన్నీ కూడా. అసంతృప్తిని ఎప్పుడు కోరిక తీర్చడంతో నెరవేరుద్దామని చూడకూడదు. ఎందుకంటే వ్యాస మహర్షి చెబుతాడు భారతంలో, కట్టెను మండుతూ ఉన్నప్పుడు నువ్వు మంట నార్పాలంటే కట్టెను బయటికి లాగేయాలి, నీళ్లు జల్లాలి, కానీ కట్టెకి ఇంకో కట్టె చేరిస్తే ఎలా కుదురుతుందయా అంటాడు. కోరికలు చల్లారేయాలంటే కోరికలైనా కట్టెల్ని బయటికి లాగి నీళ్లు చల్లాలి, కానీ ఈ కోరిక ఒకటి తీర్చుకుందాం, ఇది ఒకటి తీర్చుకుందాం, వేసవకాలం కదా ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందాం, చాలే ఇంకేమవుతుంది. ఒక ఫ్రిడ్జ్తో ఆగుతుందా? ఇంకో గదిలో ఇంకో ఫ్రిడ్జ్ అవసరం. పైగా ఫ్రిడ్జ్ కొన్నాక ఏమవుతుంది? ఒక డోర్ చాలదు, డబుల్ డోర్ అంటారు మళ్ళీ. తర్వాత కొడుకు కోళ్ళు కాపురానికి వస్తారు, అప్పుడు ఇంకో 2 డోర్లు, వాళ్ళకో 2 మనకో 2. అద్దంలో మన స్వరూపాన్ని మనకు చూపించినట్టుగానే ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి. అద్దం కేవలం భౌతిక స్వరూపాన్ని, దేహాన్ని చూపిస్తుంది, ఆత్మను చూపించదు. కానీ మహర్షి దయానంద సరస్వతి యొక్క భాష్యం చదివినా, వేదం చదివినా, శాస్త్రం పురాణాలు ఏం చదివినా మన నిజస్వరూపం ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిస్తే దేహం మనం కాదనే విషయం అర్థమవుతుంది. లోకంలో సమస్త వ్యాధులకి దేహాత్మభావమే కారణం. ఈ నేను నాది అనేది ఎప్పుడు పోతాయో అప్పుడు మొత్తం ప్రపంచం శాంతిగా ఉంటుంది. ప్రపంచం పక్కనట్టు నీ వరకు నువ్వు శాంతిగా ఉంటావు. అంతిమంగా కోరేది అదే కదా, శాంతే కదా. ఎవరు కోరుకున్నా ఈ మనస్సు కోరికలు ఎన్ని తీరుస్తామండి అర్థం లేకుండా. అందుకోసం ఆస్తిక బుద్ధులను పెరుగు ఆస్తులు ఆ ఋషి వాక్కులద్దములు హస్తములను గనను మన రహస్యములను మన ముందు నిలిపెడను. మన ఆత్మకి సంబంధించిన రహస్యాలన్నీ మన ముందు అటువంటి మహనీయుల యొక్క గ్రంథాలు, వారి వాక్కులు నిలబడతాయి. అందుకోసమే ఆయన 1824లో గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ ప్రాంతంలో టంకారా అనే గ్రామంలో జన్మించాడు. తల్లి పెట్టిన పేరు మూలశంకర్. 1824. ఆలోచించండి, 200 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు ఆయన కోసం సభ పెడితే ఇంతమంది వచ్చారు. అది దయానంద సరస్వతి ప్రభావం, అది దయానంద సరస్వతి ప్రభావం. అందుకే నేను శీర్షికగా దయానంద వేదం అని పెట్టాను పేరు దీనికి. వేదం ఎందుకు చదువుతున్నావు? దయ వల్లనే ఆనందం కలుగుతుంది. నీ ఆధిపత్యం వల్ల, పెత్తనం వల్ల, క్రూరత్వం వల్ల, అహంకారం వల్ల నీకు ఆనందం కలగదు. దయ వల్లనే ఆనందం కలుగుతుందని వేదం చెప్పింది. అదే దయానందదాయకమైన వేదం. ఇది దయానందుడు చెప్పినటువంటి వేద భాష్యం, సత్యార్థ ప్రకాశం ఆధారంగా. అందుకని దయానంద వేదం. ఆయన చిత్తశుద్ధితో పాటు ఆయన గమనిక కూడా చాలా గొప్పది. ఆయన విరజానంద అనేటువంటి గురువు గారి దగ్గర చదువుకున్నారు. వేదం అప్పటికున్న వ్యాఖ్యానాలు ఏవో చదివా గురుదక్షిణ ఇవ్వాలి కదా అని పాపం ఏమి ఇద్దామని ఆలోచించాడు. చిన్నపిల్లాడు ఏమో ఆలోచిస్తాడు. గురువుగారు ఏం తింటున్నారు ఎక్కువగానే ఆలోచించాడు. ఆయన లవంగాలు తింటున్నాడు. ఆయనకి అదో అలవాటు. ఎప్పుడు వేదం మొదలుపెట్టినప్పుడు ముగించేటప్పుడు 2 లవంగాలు నోట్లో వేసుకోవడం, మళ్ళీ అయిపోయాక 2 లవంగాలు, ఎప్పుడు లవంగాల డబ్బా అక్కడ ఉండేది. పాపం ఈ బాలదయానందుడు 14 ఏళ్ళ వయస్సులో గురువుగారికి లవంగాలు చాలా ఇష్టం కదా అని చెప్పి ఓ 1/2 కేజీ లవంగాలు గురుదక్షిణ కింద ఇచ్చాడు. అంటే అమాయక ప్రవృత్తి. అష్టావక్ర గీతలో చెబుతాడు చూడండి, నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థిత ప్రవృత్తౌ జాయతే రాగ నివృత్తౌ ద్వేష ఏవకి నిర్ద్వంద్వో బాలవద్ధీమాన్ ఏవమేవ వ్యవస్థిత. వయస్సు పెరుగుతున్న కొద్దీ మనిషి ఎలా ఉండాలంటే నిర్ద్వంద్వక. మళ్ళీ మనకి 70 ఏళ్ళు దాటాయంటే 7 ఏళ్ల లోపు పిల్లలు ఎలా ఉంటారో అలా ఉండాలి. 7 ఏళ్ల లోపు పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో పెద్ద హడావుడి జరుగుతుంటే, వాళ్ళ అక్క ఎవరికో పెళ్ళి అవుతుంటే వాళ్ళకి ఏం అర్థం కాదు. వాడి చేతిలో చాక్లెట్ డబ్బా బారేస్తే వాడు సుఖంగా కూర్చుంటాడు. వాడికి అది చాలు, ఇంకేం అక్కర్లా. నాకు కావాల్సింది ఏదో నాకు ఇచ్చేయండి, మీరు పెళ్ళో పేరెంటమో నాకు దేనికి, మీ హడావుడి మీరు చూసుకోండి అంటాడు. అమాయకత్వం. అలాగే ఉండాలి మనం. కాస్త వయస్సు పెరిగింది అంటే అన్ని రాగద్వేషాలు వదిలేసి ఏది పెడితే తిందాం, ఇంకో వంకలెట్టద్దాం. ఎందుకంటే చేసేవాళ్ళకు కూడా 70 వచ్చాయి. ఎంతకాలం చేస్తారు? వాళ్ళకి వచ్చాయి. ఇంకా ఏదో కాస్త ఉప్పు తక్కువైంది, పప్పు తక్కువ, ఏం చేస్తారు? చేసింది తిను, లేకపోతే చేసుకో అంటారు. నయ్యం పూర్వం వాళ్ళు కాబట్టి చేసేవారు, ఇప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు లేరు. నేను మొన్న ఎక్కడో హైదరాబాద్లో బాగా ఖరీదైన అపార్ట్మెంట్ సముదాయంలో మాట్లాడాను. 1 కోటి 4 కోట్లు 5 కోట్లు ఉంటే తొందరగా వెళ్ళిపోదాం అక్కడి నుంచి అని. ఎందుకంటే కొనమనే ప్రపోజల్ వస్తుందేమో, ఎందుకు వచ్చిన గొడవ అప్పుల పాలైపోతాం. ఓ పూట మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాను. అక్కడ నాకు తెలిసింది ఏమిటో తెలుసా? పాపం యజమాని చెప్పాడు, అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చే యువతరం ఓ మాట అడుగుతున్నారండి, మాకు కిచెన్ అక్కర్లేదు, లేకుండా అది కూడా బెడ్రూమ్ చేయమంటున్నారు అన్నాడు. నమ శివాయ.
ముందు ముందు సంవత్సరాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. వంటగది ఏంటంటే దండగా స్విగ్గీ జొమాటో ఉండగా, వంటగది ఎందుకు దండగా స్విగ్గీ జొమాటో ఉండగా ఇదో ప్రకటన. నువ్వు ఆర్డర్ పెట్టుకుంటాం అస్తమానం వస్తా, వంట ఎందుకు అది కూడా బెడ్రూమ్ చేసేయండి. ముందు ముందు సంవత్సరాలు అవే అలా మారిపోతున్నాయి. ఇప్పుడు ఎవడున్నాడు వండి పెట్టేవాడు ఇక్కడ? ఎవరు ఉద్యోగాలు వారుకున్నా, ఎవడు గొడవలు వారుకున్నా, ఎవడు అప్పులు వాళ్ళకున్నాయి, వారికి అప్పులే, వీరికి అప్పులే, ఇద్దరికి తిప్పలే. ఎవడు సుఖంగా లేడు ఇక్కడ. వెనక భర్త ఏదో అప్పులు చేస్తే భార్య ఓదార్చేది. ఇప్పుడు ఎవరెవరిని ఓదారుతారు? ఆవిడ అప్పులు ఆవిడ చేసేసింది ఇక్కడ. వారు క్లబ్లో చేరారు, వీరు క్లబ్లో చేరారు, పిల్లలు పేకాట క్లబ్లో చేరిపోయారు. వారి సంఘ స్వేచ్ఛ, వారి సంఘం వారికి కావాలి, వీరి సంఘ బాధ్యతలు వీరికి కావాలి, పిల్లలు ఎవరికి అక్కర్లేదు. వీరి క్లబ్ వీరు పేకాట క్లబ్ చూసుకున్నా చేరిపోయారు. మరి పిల్లలు చెడిపోయారంటే ఎందుకు చెడిపోరు? అమాయకత్వం అంటే ఇది. లవంగాలు తింటున్నారు కదా గురువు, కానీ ఏమొద్దన్నాడు గురుదక్షిణ. ఏమొద్దంటే అలాగా వేద సంప్రదాయం ప్రకారం గురుదక్షిణ ఇవ్వాలి. ఎందుకని ఆయన లవంగాలు పట్టుకొచ్చి ఇచ్చి ఒక అర కేజీ, అర్ధ షేరు అంటారు, ఆ రోజుల్లో కేజీ అంటారు, షేరు అంటారు, షేరు పాలు అనేవారు, లీటర్ అనే మాట లేదు కదా. ఒక అర్ధ షేరు లవంగాలు పట్టుకెళ్ళి గురువుగారు మీరు లవంగాలు తింటున్నారు కదా ఇవేనా తీసుకోండి కనీసం అంటే ఆయన అన్నాడు, నేను ఇంత తక్కువ గురుదక్షిణ నేను పుచ్చుకోనయా, నా స్టేటస్ వేరు. నువ్వు నిజంగా నాకు గురుదక్షిణ ఇవ్వాలంటే ఓ పని చేయి, నువ్వు నా దగ్గర ఏ వేదం నేర్చుకున్నావో దానికి భాష్య రచన చేసి ఇది అందరిది అనే విషయాన్ని యావత్ భారతదేశం తిరిగి ప్రచారం చెయ్యి అని చెప్పాడు. అది గురువాజ్ఞ. 14 ఏళ్ల వయస్సులో దయానంద సరస్వతికి ఆ ఆజ్ఞ అందింది. చాలు, ఇంకేం ఒక్కాలి. ఇది లవంగాలతో అయ్యే వ్యవహారమా ఇది? ఆయన అంటే నాకు చాలా కాంక్ష ఉందయ్యా, నీ మీద చాలా ఆశ ఉంది నాయన, మహానుభావుడైన శిష్యుని అడుగుతాం, అందరినీ అడగగలవా ఇటువంటి దక్షిణ? నువ్వు చెయ్యగలవయ్యా, నీకు చదువుతుంటే నేను ఏళ్ళ వయస్సులో చూశాను, నీకు ఆ దీక్ష ఉంది, నువ్వు చెయ్యగలవు అంటే అప్పుడు నిర్ణయించుకున్నాడు ఆయన బ్రహ్మచర్యం అంతే. ఎందుకంటే పిల్లలు ఉంటే కష్టం, ఇది జరగదు. ఇది ఇంకే వెళ్ళమంటే వెళ్ళమే, మళ్ళీ క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనేవాళ్ళు ఉండొద్దు ఇంక అసలు. వద్దు, క్షేమో లాభమో వెళ్ళిపోవడమే అంతే. ఇంకా ఏ బంధాలు ఉన్నా కష్టం. ఇది మీకు వ్యాసుడు ఎందుకు అలా ఉన్నాడో, శంకరాచార్య ఎందుకు అలా ఉన్నారో ఆలోచిస్తే ఈయన ఎందుకు ఉన్నారో అర్థమవుతుంది. ఇప్పటికీ అనేక రకాల స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే మహానుభావులు, ఫుల్ టైం కార్యకర్తలు అంటారు, వారు పెళ్లి చేసుకోరండి, ఆజన్మ బ్రహ్మచారులు. వారు కనపడితే చాలమ్మ పాదాభివందనం చేయాలి, కనపడితే చాలు పాదాభివందనం చేయాలి. త్యాగం చేసేస్తున్నారు జీవితాన్ని మొత్తం. వాళ్ళకి హిందుత్వం కోసం, ధర్మం కోసం త్యాగం చేసేస్తున్నారు వాళ్ళు. అదే త్యాగం. అలాగే ప్రయాణం చేశాడు ఆయన. పైగా ఈయన 1824లో పుట్టాడు కదండి. తర్వాత గురువు దగ్గర చదువుకున్న సత్యార్థ ప్రకాశం గ్రంథం రాశాడు కదా. సంస్కార నిధే అని ఇంకో గ్రంథం రాశాడు. అనేక రకాల సంస్కారాలన్నీ ఎలా కలిగించాలి, షోడశ సంస్కారాలు ఎలా చేయాలి, వాటి ద్వారా పిల్లలకి రావాల్సింది ఏమిటి, ఏం నేర్పాలి, ఆడపిల్లలకి ఏమిటి, మగపిల్లలకి ఏమిటి, ఎవరికైనా సరే ఏం నేర్పాలి, వేదం ఏం చెబుతోంది, యజ్ఞం ఏం చెబుతోంది, ఆర్య జాతి ఏం చెప్పింది అనే దాని మీద ఒక పుస్తకం రాశాడు. ఇవన్నీ దేనికి ప్రేరణ అయ్యాయంటే మనకు ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, కానీ 1857లో జరిగిన సిపాయిలు తిరుగుబాటు పేరు మీద జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి దయానంద సరస్వతి బోధ ప్రధానమైంది. ఆయన రెచ్చగొట్టేసిన విధానమే వాళ్ళని మొత్తం రెచ్చిపోయేలా చేసింది. అక్కడ మన జాతి ఏమిటి, మన లెక్క ఏమిటి, ఏం సేవిస్తున్నారు మీరు, ఏం తింటున్నారు, ఎలా బతుకుతున్నారు ఒక్కసారి ఆలోచించారా అన్నారు. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కఫీగత ప్రాణ కర్మ వచ్చే, గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కఫీగత ప్రాణ కర్మ వచ్చే. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ వల్ల వాళ్ళ ప్రభావం మన మీద ఎలా పడిందో సాగర ఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే, ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే, చూసి రాతల విద్య శోకు మీరే, ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయే, చూచిరాతల విద్య శోకుమీరే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. మనం ఏదంటే అవతల జాతి నుంచి ఏదైనా మంచి నేర్చుకోవాలి, ఈ గొట్టాలు గొడుగులు నేర్చుకోవడం ఏంటండి? వాడు ఎలా ఉంటే అలా ఉండమా, వాడు బొట్టెట్టకపోతే మనం బొట్టెట్టమా? మన జాతి మన ఆచారం ఏమైంది? ఇంగ్లీష్ వాళ్ళు బొట్టెట్టరండి, వాడికి సిగ్గు లేదు, నీకు లేదా? వాడు ఏం చేస్తే అది. అంతవరకు గుమ్మలో గుమ్మపాలు శుభ్రంగా అప్పుడే పిండిన పాలు అవి తాగేవాళ్ళు కాఫీ మొదలెట్టారు.
ఇవాళ కాఫీ లేనిదే పొద్దున్న ఎవరికి విరోచనం కూడా కాదు. ఇంకా కొంతమంది ఉంటారు మహానుభావులు, పేపర్ చూడందే వాడు టాయిలెట్కి వెళ్ళారు, చచ్చిపోతారు ఆగస్టు 16 నాడు. రేపు శివరాత్రి మర్నాడు ప్రాణాలు పోతాయి వాళ్ళకి. ఎందుకంటే శివరాత్రి మర్నాడు పేపర్ రాదు, ఆగస్టు 16 రాదు, సెప్టెంబర్ 27, జనవరి 27 కూడా రాదు. ఇలాంటి ఎప్పుడు లింకులు పెట్టుకోకూడదండి. జీవితం ఎలా ఉండాలంటే ఏది ఉంటే అలా సర్దేసుకుని మన రోజువారీ వ్యవహారాలు నడుపుకోవాలి తప్ప ఇది ఉంటే కానీ నడవదు, ఇది ఉంటే కానీ నడవదు అంటే జీవితానికి మనం బందీలమైపోయాం, స్వేచ్ఛను కోల్పోయాం. దయచేసి ఆలోచించండి. నాకు ఇది అలవాటు, నాకు ఇది అలవాటు. ఏ అలవాటు ఎప్పుడైనా వదిలేయగలగాలి. ఏ కొత్త అలవాటైనా మంచిదైతే దాన్ని నేర్చుకోగలగాలి. అదే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళ నుంచి మనకి స్వేచ్ఛ కాదండి, మన నుంచి మనకి స్వేచ్ఛ. స్వ ప్లస్ ఇచ్ఛ. తెలుగు పండితులు గమనించండి, స్వ ప్లస్ ఇచ్ఛ. స్వ అంటే ఆత్మ, ఆత్మలో కలిగే ఇచ్ఛ, కోరికే స్వేచ్ఛ అంటున్నారు పొరపాటు. ఆ కోరిక లేకపోతేనే వాడు స్వేచ్ఛగా ఉంటాడు. కోరికే మనిషిని బందీ చేస్తుంది. ఇది ఉంటే కానీ నాకు స్వేచ్ఛ లేదు. ఏదీ లేకపోయినా నువ్వు ఉండగలవా లేదా? ఓ 4 రోజుల పాటు కాఫీ లేదు, ఉండు. అక్కడ అన్నం దొరకదు, ఏదో దేశం వెళ్ళావు, రొట్టె ముక్కలు పెడతారు, తిను. అందులోనే నీకు నచ్చింది తిను, ఉండు, గొడవెట్టకు. ఇది స్వేచ్ఛ. అంటే మన ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవడం స్వేచ్ఛ. కానీ ఇంద్రియాలని కళ్ళెం లేని గుర్రాల్లాగా వదిలేయడం స్వేచ్ఛ ఎలా అవుతుందండి? ఇవాళ ఆ స్వేచ్ఛ నడుస్తుంది సమాజంలో. ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. ఇక్కడ ఏదో కోరిక కలిగినప్పుడు దాన్ని వడపోసి ఏది మంచిదో అది నువ్వు నిర్ణయించుకోవడం స్వేచ్ఛ. లేదా ఆ కోరికను అలాగే, కోరికలు గుర్రాలైతే మనుషులు గాడిదలు అవుతారు. ఇక్కడ కోరికలు గుర్రాలైతే మనుషులు గాడిదలు అవుతారు. దాన్ని నిగ్రహించుకోవాలి కదా. అందుకోసం వేదం, అందుకోసం శాస్త్రం. అందుకే ఈ అలవాట్లన్నీ ఇలా మారిపోయాయి. చివరికి ఏమైంది? ఆత్మవిశ్వాస కనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చి. మన అలవాట్లన్నీ పాలు పోయి, కాఫీ వచ్చేసి రకరకాలుగా మారిపోయి, పంచెలు పోయి, ప్యాంట్లు వచ్చేసరికి ఏమైపోయింది? మనం వాళ్ళలా మారిపోయాం. అప్పుడు వాళ్ళలానే ఉండాలని ప్రయత్నం చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం విడాకులు ఉద్యమాలు నడుస్తున్నాయి. వాళ్ళలాగే విడాకులు అంతే. పొద్దున్న ఒకరు, సాయంత్రం ఒకరు. అమెరికాలోను, లండన్లోను ఏ దంపతులు కూర్చున్నా సరే పత్రికల వారు ప్రశ్నించారనుకోండి, హీఈజ్ మై 4th హస్బెండ్ అంటుంది ఆవిడ. 4వ వాట నమశివాయ. క్యాటరింగ్ వాళ్ళు, కళ్యాణ మండపాల వాళ్ళు బాగుపడ్డారన్నమాట. వాడిని అడిగామనుకోండి, షీ ఈజ్ మై 3rd వైఫ్ అంటాడు. వాడికి ఇది 3వది. ఈ లెక్క ఏమిటి ఇక్కడ? అదే హిందూ దేశంలో ఇప్పటికీ ఒక నమ్మకం నాడు, ఒక్కసారి తాళి కట్టామంటే దానికి ఇద్దరు కట్టుబడి ఉండవలసిందేనమ్మా. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. లేదంటే మనం తప్పటడుగు వేసినట్టే లెక్క. ఏమంటే రావణాసురుడితో మండోదరి కాపురం చేసింది, హిరణ్యకశిపుడితో లీలావతి కాపురం చేసింది. మనకు అంతకంటే ఘోరంగా ఉన్నాయి మన కాపురాలు ఇక్కడ. ఎంత దుర్మార్గం! చండిక ఆవిడ గయ్యాళి, ఆవిడతో ఉద్దాలకుడు అనే ఋషి కాపురం చేశాడు. ఎలా చేసేవయ్యా ఈ గయ్యాళి మనిషితో అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? టేక్ ఇట్ ఈజీ అన్నాడు ఆయన. టేక్ ఇట్ ఈజీ. ఎంత గయ్యాళితోనే కాపురం చేసి. ఎలాగా? ఆవిడ అన్నం పెట్టు, నేను అడిగి అన్నం పెట్టను, గడ్డి పెడతాను అంటుంది. కాబట్టి నేనేవాడు గడ్డి పెట్టు అనేవాడు, ఆవిడ అన్నం పెట్టేది. అదే అయిపోయా. అంతేగాని ఆయన విడాకులు ఇవ్వలేదండి. ఉద్దాలకుడు కాపురం చేశాడు ఆయన. ఎలా చేయగలిగామంటే అది నాకు సౌకర్యం అండి. విషయం అర్థమైపోయింది కదా. ఆవిడ చెయ్యమంటే చెయ్యదు. అందుకని మా నాన్నగారు తద్దినం వస్తే తండ్రికి ఏం పెడతాను, తద్దినం అనవసరం అనేవాడు. అదేమిటి మావయ్య గారికి పెట్టకపోతే ఎలాగని పెట్టేది ఆవిడ. నమశివాయ. పెడతాం మళ్ళీ భక్తులు బ్రాహ్మణులు ఎందుకంటే అదేమిటి పిలవకుండా శాస్త్రమే. మొత్తం మీద మొగుడిని వ్యతిరేకించడమే ఆవిడ జీవిత లక్ష్యం. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఏం చేస్తే తను అనుకున్నట్టు చేస్తూ అలా చెప్పాడు. రివర్స్ గేర్ అంటారు దీన్ని. డ్రైవింగ్ తెలిసిన ఆర్టీసీ డ్రైవర్కి తెలుస్తుంది ఇది. మరి అలాంటి భార్యలతో పడినవాళ్ళు ఉన్నారు, అలాంటి భర్తలతో పడినవాళ్ళు. మనకు అంతకంటే పాపాత్ములు ఎవరు ఉన్నారండి ఇక్కడ? మాటికి విడాకులు ఉంటున్నాం ఇవాళ చిన్న అభిప్రాయ భేదం రాగానే. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరం వచ్చే ఇవాళ ఇంగ్లీష్ ఫీవర్ బాధిస్తోంది 200-300 ఏళ్ళుగా జనాన్ని. ప్రతిదానికి అదే. మన భాష నాశనం అయిపోయింది. ఇందాక ఆయన కార్యకర్తను గమనించండి, మైక్ ఆగిపోతే ఆయన ఏమన్నారండి? ఓం ఓం అన్నారు. ఎంత సంస్కారం! నేను నమస్కారం చేస్తున్నాను. మరో మడ్డి ముఖం అయితే ఏమంటాడు? టెస్టింగ్ ప్లీజ్ 1 2 3 4. ఎదవ టెస్టింగ్. జీవితం అంతా 1 2 3 4. కనీసం ఓ 10 అంకెలు చెబితే అంకెలైనా వస్తాయి. అది చెప్పడు. 1 2 3 4 1 2 3 4 1 2 3. వీడి జీవితం అంతా 1 2 3 4. ఇంకోటి రాదు వీడికి. దాని బదులు హరి ఓం అనొచ్చు, శ్రీరామ్ అనొచ్చు, జై శ్రీరామ్ అనొచ్చు, ఓం అనొచ్చు, ఏదో ఒకటి అనొచ్చుగా. అండండి. అది సంస్కారం. అక్కడ నేర్పండి. మీ పిల్లలు ఫోన్ తీస్తే మీరైనా సరే, మీ పిల్లలైనా సరే నాకు ఇచ్చే గురుదక్షిణదే. ఇక నుంచి ఎవరో హలో అనకండి, హరి ఓం అనండి. చిన్న పని చేయలేరా?
దానికి ఏమన్నా శాసనసభలో ముఖ్యమంత్రి గారు చట్టం చేయాలా? అవసరమా? అంటే మన జాతిని మనం గౌరవించుకోద్దాం. మన మాటలు మంత్రాలు లాంటివి కదండి. హరి ఓం అనండి, ఓం అనండి, నమ శివాయ అనండి, ఏదో మీకు ఇష్టమైన భగవంతుడి పేరు తలుచుకోండి. ఇలా మనం మార్చుకుంటూ రావాలి. అందుకని ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి దయానంద సరస్వతి యొక్క బోధలు ప్రేరేపణ కలిగించాయి. సరిగ్గా మన భారతీయ సాహిత్య సంప్రదాయం మీరు గమనించండి. ఒక మహాయుద్ధం జరగబోయే ముందు ఒక వేదాంతోపదేశం జరుగుతుందండి. రామాయణ భారత భాగవతాలు గమనిస్తే అర్థమవుతుంది. ఒక మహాయుద్ధం జరగబోతుంది అంటే దానికి సరిగ్గా కొద్ది గంటల ముందో కొద్ది రోజుల ముందో ఒక వేదాంతోపదేశం జరుగుతుంది. జరిగే భీష్మ పర్వంలో సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత, అటు కౌరవ సైన్యం ఇటు పాండవ సైన్యం రెండు మోహరించి ఉండగా మధ్యలో భగవంతుడు భగవద్గీత చెప్పాడు. వేదాంత గ్రంథం అది. ఇంకోటి ఉంటుంది భగవద్గీత తర్వాత, ఉత్తర గీత అంటారు దాన్ని. అశ్వమేధ పర్వంలో వస్తుంది అది. ఈ అర్జునుడు నువ్వు చెప్పిన భగవద్గీత కంగారులో నేను సరిగ్గా వినలేదని అడిగి ఎంత గొప్పవాడో అర్థమైపోతుంది. కంగారులో నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పమంటే కృష్ణుడు ఇష్టం వచ్చినట్టు కేకలేసి నీకేం వేళకోళంగా ఉందా మళ్ళీ చెప్పడానికి కదా ఎలిమెంటరీ స్కూల్ పాఠం అనుకుంటున్నావా? మహాయోగ స్థితిలో ఉండి చెప్పానయ్యా దాన్ని నేను, ఇప్పుడు ఎలా వస్తుంది, కావాలంటే అలాంటిదే ఇంకోటి చెబుతానని ఇంకో గీత చెప్పాడు, ఇంకో 500-600 శ్లోకాలతో. దాన్ని బ్రాహ్మణ గీత అంటారు. ఎందుకంటే ఒక బ్రాహ్మణుడికి ఆయన భార్యకి మధ్యలో జరిగిన సంవాదం అది. భార్య అడిగితే ఆయన చెబుతాడు, అందుకని బ్రాహ్మణ గీత అంటారు. భగవద్గీతకి తర్వాత గీత కాబట్టి ఉత్తర గీత అంటారు. అనుసరించిన గీత కాబట్టి అనుగీత అని కూడా అంటారు. ఈ అనుగీత ఎప్పుడు జరిగింది? ఈ ఉత్తర గీత అంటే ఉపదేశం సరిగ్గా పాండవులు అశ్వమేధ యాగం పేరు మీద అశ్వంతో మొత్తం దేశమంతా తిరిగి సామంతరాజుల్ని వశం చేసుకుందుకు యుద్ధం చేసే ముందు జరిగింది. రామాయణం యుద్ధం మధ్యలో ఆదిత్య హృదయం ఉపదేశం జరిగింది అగస్త్యుని ద్వారా రామచంద్రమూర్తికి. యుద్ధరంగం మధ్యలో యుద్ధంలోనే జరిగే భారతీయ సాహిత్యం గమనిస్తే మీరు సనత్సు జాతీయం ఉద్యోగ పర్వంలో యుద్ధం ప్రారంభం కావడానికి 10 రోజుల ముందు ధృతరాష్ట్రుడికి సనత్సు జాతులు ఉపదేశం చేస్తాడు. భయంకరమైన వేదాంతం, భీకరమైన అద్వైతం అది. సరిగ్గా యుద్ధానికి ముందు ఈ బోధలు ఎందుకు జరుగుతాయంటే ఒక్కటే లెక్క మన వేదాంతం చెబుతున్నదంతా. యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం నువ్వే వేయాలి మిత్రమా, తప్పదు. దానికి గుండె సిద్ధం చేసుకోవాలి. యుద్ధానికి మనం కారణం కాకూడదు. యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వేయాలి. శత్రువుకు బాణం వేసే అవకాశం ఇచ్చామనుకోండి, మనం పోయిన తర్వాత ఇంకెవడేస్తాడు బాణం? ఎక్కడ? వాడు వేసే వరకు నేను ఆగుతానంటే నువ్వు ఆగుతావు, యమధర్మరాజు ఆగద్దు. ఇది భారతీయ నీతి. ఇప్పటికి 75 ఏళ్ళుగా స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ ఏ ప్రధానమంత్రి ఉండనండి ఆ నీతిని పాటిస్తూ ఉన్నారమ్మా. మన పాలక వర్గాలకు కూడా నేను నమస్కారం చేస్తున్నా. వారు హైందవ సంస్కారంతో ఉన్నారు పూర్తిగా. ఎవ్వరూ నెహ్రూ గారి దగ్గర నుంచి నరేంద్ర మోడీ వరకు ఎవ్వరూ కయ్యానికి కాలు దువ్వలేదు. యుద్ధం వస్తేనే చేశారు. ఎదుర్కోవడం ధర్మం అండి, దాన్ని ఎలా కాదంటారు? ఇందిరాగాంధీ అయినా అంతే, వీరైనా అంతే, ఎవరైనా వస్తే ఎదుర్కొన్నారు, అంతేగాని వీళ్ళు కారు దువ్వలేదు. అదే పక్కన బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఎన్ని జరుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. ఇంకా త్వరలో విడుదల ఇంకెన్ని జరుగుతాయో చూస్తారు. ఏ ప్రభుత్వమో అక్కడ 5 ఏళ్ళు ఉండే సమస్య లేదు. మన జాతి ఎంత గొప్పది, మన హిందూ ధర్మం ఎంత గొప్పది, ఆ మహానుభావుడు మనలో నింపిన సంస్కారం ఎంత గొప్పది అంటే 75 ఏళ్లలో ఒక్క రోజు కూడా ఇక్కడ సైనిక పరిపాలన లేదండి. దట్ ఈజ్ మై ఇండియా. ప్రధానమంత్రిగా ఒకరు మరణించినా మరొకరు రావాలంటే మధ్యలో 4 రోజులు ఖాళీ ఉంటే గుల్జారీలాల్ నందా గారిని ఆయన పెట్టేవారు. ఆయన ఒక 6 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. జస్ట్ ఫర్ 4 days or 6 days. ఎందుకని ఎక్కడ విరామం రానివ్వలేదండి. పరిపాలనలో తేడా రావడానికి వీల్లేదు. అలాంటిది ఇది. అందుకని యుద్ధ గీతలు అంటారు వీటి. ఎప్పుడు యుద్ధానికి ముందే గీతోపదేశం జరిగేది. అలా ఉపయోగపడింది సత్యార్థ ప్రకాశము సంస్కార నిధి కూడా. అటువంటి ఆర్య సమాజ స్థాపన ద్వారా తెలంగాణలో కూడా గొప్ప ఉద్యమాన్ని నడిపించారు మహనీయులు. వందే మాతరం రామచంద్రరావు గారిని మనం స్మరించుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ స్వాతంత్రోద్యమానికి తర్వాత ఉద్యమాలకు ఆయన ప్రధాన కారణం అయ్యాడు. ఇక్కడ ఆ సత్యార్థ ప్రకాశం యొక్క ప్రధాన నినాదం ఏమంటే కృణవంతో విశ్వమార్యం. ఈ ప్రపంచాన్ని మొత్తం ఆర్యముగా తయారు చేయాలి, అనార్యము కావద్దు, శ్రేష్ఠుల కానివాళ్ళు ఇందులో ఉండొద్దు. ఆర్యుల తత్వం, వేద తత్వం, శాస్త్ర తత్వం, మనుస్మృతి తత్వం, అన్ని రకాల గౌరవనీయమైన తత్వాలు ప్రజలకి తెలియాలి. అందులో ఏది అవసరమో కాదో వారు నిర్వహించుకుంటారు, వారు నిర్ణయించుకోనివ్వండి. మీరు పెత్తనాలు చేయకండి.
అని కృణవంతో విశ్వమార్యం, ఈ వైదిక ధర్మాన్ని ప్రపంచమంతా వ్యాప్తి చేయాలి. అది కేవలం బోధ ద్వారానే, కత్తి ద్వారా కాదు. అది దయానంద సరస్వతి సందేశం. ఖడ్గం ద్వారా కాదు, పరిపాలన ద్వారా కాదు, బోధ ద్వారానే, మనుషుల మనస్సుల్ని మార్చడం ద్వారానే చెయ్యాలి. దానికి ఆయనే పునాది వేసి ఒక సత్యార్థ ప్రకాశ వ్యాఖ్యానంలో ఒక మంత్రాన్ని, వేద మంత్రాన్ని ఆయన జనంలోకి తీసుకెళ్ళాడు బాగా. ఆయన ముందేం చెప్పాడు అంటే, దేశం కోసం పోరాడండి, దైవం కోసం తర్వాత. దైవం దేశం రెండూ ఉండాల్సిందే. ఇవాళ గమనించండి, దైవభక్తి వేరు, దేశభక్తి వేరు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేపు శివరాత్రి జరిగిందంటే గుళ్ళో అభిషేకాలు చేయడానికి చాలామంది వస్తారమ్మా. 100 ప్యాకెట్ల పాలు శివుడి మీద వేసేస్తారు. కానీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో బలహీన వర్గాల పిల్లలు పాలు లేక బాధపడుతున్నారు. వాళ్ళకి మొక్కుకుని వాళ్ళకి పాలు ఇవ్వండి అమ్మ, వాళ్ళకి పాలు ఇవ్వండి, వాళ్ళు పాల ప్యాకెట్లు పంచిపెట్టి. ఇది శివుడు సంతోషించే విషయం, శివుడు సంతోషించే విషయం. ఇది సమాజం కోసం పాటుపడాలి. అందులో కూడా వ్యాపారస్తులు బాగా అభిషేకం పాలు అని ప్రత్యేకంగా తయారు చేస్తారు. వాళ్ళకి తెలుసు ఎలాగూ లింగం మీద పోసేవే ఏముంది, అభిషేకం పాలు వేరే. ఎంత మోసం, ఎంత మోసం. మనం తాగే పాలు వేరే, అభిషేకం పాలు వేరే. శివుడు ఏమయ్యాడు? వెర్రిమానవుడు అయ్యాడు. ఆయన దేవుడు కాదు, వెర్రిబాగులోడు అయ్యాడు. నీ ఇష్టం వచ్చిన పాలు పట్టుకుని దాని మీద అభిషేకం పాలను ఉన్నాయండి, ప్యాకెట్లు చూశాను నేను. అయ్యి బాబోయ్, నీ కల్తీకి నమస్కారం అనుకున్నాను. ఎలా ఉంటే ఏమి, పైగా రేట్ ఎక్కువ. పుణ్యం, మనకి పుణ్యం కావాలి వ్యక్తిగతంగా, దేశానికి అక్కర్లేదు. దయానంద సరస్వతి ఆ మాట చెప్పలేదమ్మా, మీరు దేశం కోసం పాటుపడండి, దైవాన్ని కూడా దేశభక్తి కోసం వినియోగం చేయండి, అందరి ఐకమత్యం కోసం వినియోగం చేయండి అన్నాడు. దైవభక్తి మనలో ఉందంటే ఆయన చెప్పినవి 3 ఉన్నాయండి సత్యార్థ ప్రకాశంలో. నైతిక నిష్ఠ, కార్యదీక్ష, సమైక్యం. ఈ 3 లేకపోతే నీ దైవభక్తి దండగ. నేను రోజు గుళ్ళోకి వెళ్తానండి, సాయంత్రం ఏమో గుళ్ళోకి వెళ్ళి వెళ్ళగానే పుచ్చుకుంటానండి. ఇంక వెళ్ళకు, ఏదో ఒకటి మానే. పుచ్చుకోవడమైనా మానే, గుళ్ళోకి వెళ్ళడమైనా మానే. పుచ్చుకున్నా కానండి గుళ్ళోకి వెళ్ళడం ఈ దరిద్ర పాటు ఉంది ఇక్కడ, ఏదో ఒకటి మానే. ఇప్పుడు రోజు గుళ్ళోకి వెళ్తాడు, రోజు పుచ్చుకుంటాడు. అసలు శివరాత్రి నాడు అస్సలు మానండి. ఏది గుళ్ళోకి వెళ్ళడమా పుచ్చుకోవడమా? మానంటాడు. ఏదో చెప్పడు ఇక్కడ, ఏదో చెప్పడు ఇక్కడ. ఇదేనండి మనలో ద్వంద్వ ప్రవృత్తి. అందుకే మన కోరికలు తీరవు, శివుడు మన కోరిక తీర్చడు. ఆ అవసరం ఆయనకి లేదు. దొంగ వెధవా, నువ్వు దుర్వ్యసనాల పాలయ్యావు, భార్యని ఏడిపిస్తున్నావు, పిల్లల్ని ఏడిపిస్తున్నావు, నా గుళ్ళోకి వచ్చి దండం పెట్టి ఏదో దిక్కుమాలిన కోరిక కోరితే నేనెందుకు తీర్చాలరా ఇక్కడ? నాకేం పని? నీ పాలు నాకు కావాలా? ఆయన ఏ ఒక్కర్లేదు, నన్ను కైలాసంలో వెండుకొండ మీద కూర్చున్నాడు ఆయన. మన కళ్ళ ముందు బోళ్ళు హాస్టల్స్లో బోళ్ళు మంది పిల్లలు పాలు లేక ఏడుస్తున్నారండి. గదిలో కిటికీలు లేవండి వాళ్ళకి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చలిస్తే చచ్చిపోతారండి వాళ్ళు. మన ఇంట్లో పిల్లకు దుప్పటి, పెద్దాళ్ళకు దుప్పటి 66 దుప్పట్లు ఉంటాయి, రగ్గులు ఉంటాయి బాగా. కొన్ని పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వలేమా? కనీసం పాత బట్టలైనా దానం చేయలేమా? ఒక కొత్త బట్ట కొన్నావు అంటే పాత బట్ట దానం చేయాలని నియమం పెట్టుకోండమ్మా. దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎప్పుడైనా సరే మనకి పంచెలు, కండువాలు, చీరలు, సమస్తం ప్యాంట్లు, చొక్కాలు ఎన్ని ఉండాలో ఒక లెక్క ఉండాలి. అన్నీ ఉండాలి, ఒకటి ఎక్కువ ఉండద్దు, అంతే లెక్క. అది పెట్టుకుంటే దయానంద సరస్వతి ఆశయం పాటించినట్టు. అదే దేశభక్తి. మనం అది ఏమి లేకుండా ఊరికే పూజ చేసేసి దేశభక్తి అంటే నైతిక నిష్ఠ. నీకు నైతిక నిష్ఠ, భక్తుడంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవంతుడు. ఈ 3 ఉంటేనే భక్తుడు. సత్యం, ధర్మం ఎంత ఉన్నా నీ మనస్సులో భగవత్స్మరణ చేయాలి. ఎందుకంటే దానికి ఛార్జింగ్ ది బ్యాటరీ, శక్తి కావాలి. సత్యం గెలవాలి, ధర్మం గెలవాలంటే ఎప్పుడు గెలుస్తుంది? శ్రీకృష్ణుడు సారథ్యం వహించబట్టి పాండవులు గెలిచారు. లేకపోతే మొదటి రోజే పోయేవాళ్ళు భీష్ముడు చేతుల్లో, అనుమానం లేదు ఇక్కడ. మొదటి రోజే పోయేవాళ్ళు. 18 రోజులు అక్కర్లేదు ఈ గ్యాంగ్కి. ఆయన ఉన్నాడు కాబట్టి అక్కడ 16,000 కాపురాలు చేసిన వాడు ఎవడొస్తాడో రండిరా అన్నాడు. ఇంత చేస్తే ఆయన యుద్ధం చేయలే. భగవంతుడు అంటే అంత గొప్ప. అంటే సత్యం, ధర్మానికి మనం కట్టుబడినా భగవంతుడిని మనస్సులో స్మరించాలి, లేకుండా కుదరదండి. అందుకని దైవభక్తి, దేశభక్తిని 2 సమ్మిళితం చేయాలండి మనం. అది సత్యార్థ ప్రకాశం, అది సంస్కార నిధి, అది దయానంద సరస్వతి బోధ. అప్పట్లోనే ఈయన బోధనల్ని, ఈయన రాసిన వేదభాష్యాన్ని ఒక విప్లవంగా భావించాలి. నిజానికి ఒక విప్లవం అది. చాలామంది వ్యతిరేకించారు, సహజమండి. నేను చెప్పాను ఇందాక, విప్లవానికి ఎప్పుడు 3 దశలు ఉంటాయి.
ఒక మహనీయుడైన వ్యక్తి గాంధీ సహా దయానంద సరస్వతి సహా శంకరాచార్యులు సహా ఎవరైనా సరేనండి ఒక గొప్ప ఉద్యమాన్ని లేవదీస్తే ముందు వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా. ఈయనేమిటండి ఉన్నదంతా మారుస్తాడు, ఈయనేమిటండి ఇలా మాట్లాడతాడు అని ఉంటుంది. ఎందుకంటే అంతవరకు మనం కొన్నింటికి అలవాటు పడ్డాము, కాదంటుంటే మనకి బాధగా ఉంటుంది, అందుకని వ్యతిరేకిస్తాం. ఓ 10 ఏళ్ళు అయ్యాక ఎలా ఉంటుందో తెలుసా, ఇక ఆయన అంతేనండి అలాగే ఉంటాడు, మనం పట్టించుకోవడం మానేద్దాం. ఇదే ఉదాసీనత అంట. ఆయన ఎవరేం చేయలేరు, వాడు నిక్కచ్చిగా నిలబడి ఉన్నాడు, అలాగే మాట్లాడుతున్నాడు, అలాగే చెబుతున్నాడు. నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా వాడి కంఠం పెరిగింది కానీ తగ్గలేదు. అప్పుడు ఏమనుకుంటాడంటే ఎదురు శత్రువు, లాభం లేదు, ఇంకా ఆయనతో లాభం లేదు, వదిలే ఇంకా. కానీ ఇంకో 10 ఏళ్ళు అలాగే ఈ మనిషి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తే 3వ దశమ్మ ఆయన్ని మొత్తం ప్రపంచం అంతా అనుసరించి తీరుతుంది. దట్ ఈజ్ 3rd స్టేజ్. అదే దయానంద సరస్వతికి జరిగింది. లేకపోతే 200 ఏళ్ళు అయ్యాక ఆ మహానుభావుడు యొక్క ప్రవచనాలు చెప్పుకోవడానికి ఇంతమంది హాజరవ్వడం, ఇంత శ్రద్ధగా వినడమా? దాని ప్రభావం అర్థం కావట్లా. ఎప్పుడు సత్యం ప్రభావం అవుతుంది. అది సత్యమైనప్పుడు, వాస్తవమైనప్పుడు ఎవడో ఒకడు దాన్ని పుట్టడానికి ప్రచారం చేయడానికి పుడతాడు. వాడికి భగవంతుడు ఆ గొంతు ఇస్తాడు, ఆ ధైర్యం ఇస్తాడు, ఆ మొండితనం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. వాడి కుటుంబానికి వాడి పిల్లలకి ఏం కాకుండా ఆ దేవుడే చూసుకుంటాడు, అనుమానం వెళ్ళేది అక్కడ. నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటా. అది అంటే సత్యంకి మనం కట్టుబడ్డామా లేదా? ఆయన మొట్టమొదటి బయటికి వెళ్ళి తీసుకెళ్ళిన సత్యం ఉంటుంది. ఎందుకు చదవద్దంటున్నారు మీరు? వేదం ఏం చెప్పింది? యథైమాం వాచం కళ్యాణి మావదాన జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. ఈ మంత్రాన్ని వేదంలో ఉన్నదాన్ని ఆయన హెడ్డింగ్ పెట్టి తీసుకెళ్లారండి. ఇప్పటికీ ఆర్య సమాజం వాళ్ళు తమ పుస్తకాల్లో మొట్టమొదటి పేజీలో ఈ మంత్రం వేస్తారు. యథేమాం వాచం కళ్యాణీం ఆవదానేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ. ఇమాం వాచం కళ్యాణీం, వేదంలో చెప్పిందంతా కళ్యాణి అంటే కళ్యాణప్రదమైన వాక్ అని మీరు భావిస్తున్నారు కదా. అందులో తప్పులేనా చెబుతారండి? మంచిగా చెప్పారు కదా. ఏం చేయాలో అది చెప్పారు, ఏం చేయకూడదో అది చెప్పారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయా, సత్యం వద ధర్మం చర, మా గృధ కశ్యశ్విత్ ధనం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన శక్తేన భుంజీధాక మా గృధ కశ్యశ్విత్ ధనం. ఇది వేదం చెప్పిన మాట. ఇది ఒక్కటి మనం పాటిస్తే ఎవడి ఆస్తి ఆక్రమించం, ఎవడి ఇల్లు ఆక్రమించం, ఎవడితోనూ పోటీ పడం. ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తంతా భగవంతుని చేత ఈశ ఆవాసింపబడింది, ఆయనతో నిండిపోయింది ఇదంతా. యత్కించ జగత్యాం జగతు, నువ్వు ఊరికే కాళ్ళు పెట్టుకున్న ఈ 2 అడుగుల నేల కూడా అయిందే. నువ్వు శరీరంతో ఉండబట్టి ఇక్కడ కాలు పెట్టుకున్నావు. మన శరీరం పోతే, ప్రాణం పోతే ఏం చేస్తారు? బయటికి లాగి బారేస్తారు వెంటనే. ఈ 2 అడుగులు ఇంకోటి పెట్టుకుంటాడు. అంటే నువ్వు శరీరం అడుగు పెట్టిన 2 కాళ్ళు 2 అడుగులు కూడా నీది కాదయ్యా, ఇంక నీదంటూ ఏముంది ఇక్కడ? యత్కించి జగత్యాం జగతు, ఈ కొంచెం ఉందని నువ్వు అనుకున్నా అదే అయిందే. అంటే తేనశక్తేన భుంజీధాక, మిగిలిన సమాజం అంతా తీసుకున్న తర్వాత ఏది మిగిలిందో అది తీసుకో. మా గృధగా కశ్యశ్విత్ ధనం, ఎవరి ధనాన్ని నువ్వు ఆశపడద్దు. ఇది గనక మనం పాటిస్తే దేశంలో అవినీతి ఉంటుందండి. 2 లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగం కూడా ఏమిస్తావు ఇదే గొడవ. ఇంకేమమ్మంటావు? నీకు 2 లక్షలు ఇచ్చాం పనిచేసినందుకు. ఇప్పుడు పైగా కొత్తగా ఒకటి వచ్చింది కదా, అవినీతి విషయాల్లో ప్రపంచ స్థానంలో ఇదివరకు 96లో ఉండేది మన దేశం, అవినీతి రహిత దేశాలు. ఇప్పుడు 91లోకి వచ్చిందట. అందుకని ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక ఆయన, ఏమండి అవినీతి తగ్గింది కదా, అయితే లంచం కూడా కొంచెం తగ్గించి మొత్తం మానస్తావా అన్నట్ట. వాడు మానలేదండి. ఎవడు కూడా వాడింది, అది కొంచెం తగ్గించవా. ఇదివరకు 50,000 అడిగాం కదా, ఇప్పుడు 49,000. అది తగ్గించడం అంతే, 49 ఇచ్చుకో. అంతేగాని మరి అలాగా అంటే వీడు పూర్తిగా లంచం తీసుకుంటుకోకుండా ఉండాలంటే ఫిన్లాండ్ లాగా, ఏదో నెదర్లాండ్స్ లాగా నెంబర్ 1 అదే జరిగేది కాదు. అది జరిగేది కాదు. ఎందుకంటే మనందరికీ సరస్వతి ఉంది కానీ దయానందం లేదు. ఇక్కడ దయ లేదు, ఆనందం లేదు. విద్యలు అందరికీ ఉన్నాయి, ఎవడు చూసినా సరస్వతి. లక్ష్మి అయితే ప్రతి వాళ్ళ ఇళ్లలో ఉంది ఇక్కడ. ఎందుకంటే మన లక్ష్మి అయితే కదా, అప్పులే కదా, అన్నీ బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు అప్పులు, బోల్డ్ అప్పులు. లక్ష్మి లేనివాడే లేడు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఇంకా ఉందో లేదో చూడాలి ఒకసారండి. వైకుంఠంలో అన్ని బ్యాంకుల్లో లక్ష్మే, అందరి ఫోన్లో లక్ష్మే, అందరి సేఫ్ డిపాజిట్ లాకర్లో లక్ష్మే. విష్ణువే ఇప్పుడు వెతుక్కోవాలి ఎక్కడున్నావు తల్లి అని. ఎందుకంటే అలా వచ్చేసింది. సరస్వతి సరే, విద్యకే ఉందంటే ప్రతి వాటికి డిగ్రీలు ఉన్నాయి. 104 డిగ్రీలు, థర్మామీటర్ కంటే ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. అందులో 104 ఉంటాయి, ఇంకా 3 డిగ్రీలు ఉన్నాయి. కానీ దయ ఎక్కడుంది? కాబట్టి మనకు ఆనందం లేదు, ఇంత సంపాదన ఉన్నా. అందుకనే ఆయన చెప్పారు, యథేమాం వాచం కళ్యాణం. వేదం మనిషి ఎలా ఉండాలో చెప్పింది కదా,
అది అందరికీ సంబంధించింది కదా, కేవలం ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి లేదా పురుషులకు మాత్రమే సంబంధించిందని చెప్పలేదు. అందులో పైగా స్పష్టంగా అందులో ఏముందంటే ఆవదాని జనేభ్యగా, ప్రజలందరి కోసం అన్నదానికి ఆ మాట చాలు. కానీ వేదం పుట్టింది భగవంతుడి యొక్క నిశ్వాసం రూపంలో పుట్టింది. ఆ మహానుభావుడు ఎంతగా ప్రచారం చేశాడో ఆ విషయాన్ని. భగవంతుని యొక్క నిశ్వాసంగా పుట్టింది. భగవంతుని యొక్క నిశ్వాసంలో జీవరాశుల పట్ల తేడాలు ఉంటాయా? బ్రహ్మరాజన్యాభ్యాం, ఆ రోజుల్లో ఉండే 4 కులాల పేర్లు స్పష్టంగా చెప్పారు. బ్రాహ్మణుల కోసం, రాజుల కోసం, ఆర్యాయచ ఆర్యవైశ్యుల కోసం, శూద్రాయచ 4వ వర్గం కోసం, స్వాయచ అరణాయ వారికి సంబంధించిన కుటుంబంలో పనిచేసే నౌకర్లు, కుటుంబంలో ఉండే స్త్రీలు అందరూ కూడా. అరణము అంటే స్త్రీ అక్కడ. ఎందుకంటే పూర్వం పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఒక కన్యని అరణంగా ఇచ్చేవారు. అల్లుడికి కట్నంతో పాటుగా ఒక కన్యని అరణంగా ఇచ్చేవారు. కృష్ణదేవరాయల యొక్క 2వ భార్య చిన్నాదేవి ఉందే, అది కదా, కన్యకితో పాటుగా అరణంగా కవుల్ని పంపేవారు. నంది తిమ్మనని కృష్ణదేవరాయలకి 2వ భార్య అయిన చిన్నాదేవికి తోడుగా కట్నంగా పంపించారు ఒక కవి, నంది తిమ్మన ఆయన పేరు. ఆయన అరణపు కవి అనేవారు. అరణం అంటే కట్నం. అమ్మాయితో పాటు దాసీల్ని పంపేవారు, కవులను కూడా పంపేవారు. ఆ రోజుల్లోనే ఉంటే బాగుండేది. ఎవరింటోనో బారేసేవారు, బట్టికెళ్ళి గొడవలు సుఖంగా పెట్టేవాళ్ళు, పద్యాలు చదువుకునేవాళ్ళు. అరణపు కవి అనేవారు. ఆయన ఎంత బాధ్యతగా ఉండేవాడు అంటే కృష్ణదేవరాయలకి చిన్నాదేవికి చిన్నది ఏదో ప్రణయ కలహం లాంటిది వస్తే అది నివారించడం కోసం పారిజాతాపహరణం అని గొప్ప కావ్యమే రాసేసాడు ఆయన. మరి నేను ఆవిడ కూడా వచ్చాను, ఆవిడ నా కూతురు లాంటిది, ఆవిడ కాపురాన్ని నేను కాపాడాలి కదా అని కావ్యం రాసాడు ఆయన. అరణపు కవి అనేవారు. అలాగా అరణాయ అంటే స్త్రీలు, కట్నకానుకులు, అక్కడ ఉండేటువంటి సేవకులు అందరూ వస్తారు. వీళ్ళు కూడా నేర్చుకోవచ్చు అని వేదం చెబుతూ ఉంటే ఫలానా వాడే చదవాలని మనం ఎలా చెబుతామండి? స్వరము అంటారా? ఇప్పుడు చూశారు, మీ చెవులతో మీరు విన్నారు, స్వరంలో ఏమీ అంతేమో డొక్కు స్వరం ఏమీ రాలేదండి, అపస్వరాలు ఏమీ రాలేదండి. వారు మంగళమూర్తుల్లాగా, ఒక గార్గిలాగా, ఒక మైత్రేయిలాగా, ఒక సులభాదేవిలాగా, ఒక సువర్చలాదేవిలాగా చదివారండి. వారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఇంతమంది ఉన్నారు, నేను ఇంకా 4 పేర్లు చెప్పాను. 40 పేర్లు ఉన్నాయి పూర్వం వేదంలో ఉన్న స్త్రీలు. 40 మంది ఉన్నారు. సులభ అని ఒక ఆవిడ జనక మహారాజుతో సమానంగా కూర్చొని వాదన చేసింది వేదాంతం విషయం. ఆయన ఓణికాడు వాదన చేయడానికి. సువర్చల ఆవిడ మరీ గొప్పది. సువర్చల అంటే హనుమంతుడి భార్య కాదు, హనుమంతుడికి పెళ్ళి అవ్వలేదు, ఆయన ఒకరిని సుఖంగా ఉండని చెడగొట్టకండి. సువర్చల ఎవరో తెలుసా? అష్టావక్రుడు గురువు దగ్గర ఇలాగే దయానంద సరస్వతి లాగే బ్రహ్మచర్యం పాటించి వేదాంతం నేర్చుకున్నాక నాకు సన్యాస దీక్ష ఇమ్మని గురువు గారిని అడిగితే, నీకు ఇవ్వాలో కాదో నేను నిర్ణయించలేను, హిమాలయాల్లో గుహల్లో సువర్చల అని ఒక ఆవిడ ఉంది, ఒక సన్యాసిని, పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ చెబితే నీకు ఇస్తా అన్నాడు. అంత యోగిని ఆవిడ. ఈయన అక్కడికి వెళ్ళాడు. సువర్చల ఆవిడ మహాయోగిని, ఏ రూపమైనా ధరించగలదు. 16 ఏళ్ల అమ్మాయి రూపం ధరించి ఈయన్ని ప్రలోభ పెట్టింది ఆవిడ. మరి లేకపోతే పరీక్షకు లొంగకపోతే ఎవడు పడితే వాడు స్వామీజీ, ఎవడు పడితే వాడు పీఠాధిపతి. ఇక్కడ పీఠాధిపతి అంటే ఓ పీఠం వేసుకుని కూర్చోవడమా? అతిగో ప్రతివాడికి పీఠ ఉందో పీఠాధిపతే. సన్యాసం, సర్వసంగ పరిత్యాగం అన్నీ వదిలేయాలి. ఏదీ వదలలేదు. మనం రాగద్వేషాలే వదలలేకపోతున్నాం. ఇక్కడ ఓ 4 పెట్టుకుని పీఠాధిపతి ఉంటున్నాం. అందుకని పరీక్షలు ఉండేవి, చాలా గట్టిగా ఉండేవి ఆ రోజుల్లో. అందుకని ఆవిడ 16 ఏళ్ల అమ్మాయిగా మారి ఈయన్ని కవ్వించింది, నవ్వించింది. దేనికి అష్టావక్రులు లొంగల. 3 రోజులు చేసింది ఆ పరీక్ష. చేశాక నువ్వు మహానుభావుడు అయ్యా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయనకి చెప్పింది. ఈయనకి ఇవ్వచ్చండి పర్వాలేదు. అష్టావక్రుడు ఎంత బాగా నిలబడ్డాడో తెలుసు. అష్టావక్రుడు కాళ్ళు గడిగిన వాడు శ్రీకృష్ణుడు అమ్మ. స్వయంగా శ్రీకృష్ణుడు అష్టావక్రుడు కాళ్ళు గడిగాడు. అంతే. అష్టావక్రుడు బ్రహ్మచారిగానే మరణిస్తే దానికి అంత్యక్రియలు చేయడానికి జనం లేకపోతే శ్రీకృష్ణుడు అన్నాడు, నేను చేస్తాను, సన్యాసులకి యోగులకి మనం చెయ్యాలి, వారికి పిల్లలు ఎందుకుంటారు, పెళ్ళే కాలేదు కదా, వారికి పిల్లలు ఎందుకు, అలాగని వారిని వదిలేస్తారా అని అష్టావక్ర మహర్షికి అంత్యక్రియలు చేసిన మహానుభావుడు దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. అది భారతీయ సంస్కృతి. మరి వాళ్ళని అలా వదిలేస్తారా? అందుకే ఇప్పటికీ మాకు ఆచారం అండి, గై వెళ్ళి ఆబ్దికం పెడితే ఏమంటే 32 పిండాలు పెట్టిస్తారు. అందులో శంకరాచార్య కోటి ఉంటుంది పిండం. మరి ఆయనకి ఎవరు పెట్టాలి? ఆయన భార్య పిల్లలు లేరు కదా. ఆయన మోక్షం పొందాడు, అది వేరే విషయం. ఒకవేళ పొందలేదేమో, మన ప్రక్రియ మనం చెయ్యాలి కదా. పొందాడనేది మనకు అంత బాధ్యత ఉండాలి. చనిపోయిన వాళ్ళ పట్ల కూడా. ఇక బతుకుండే వాళ్ళ పట్ల చెప్పక్కర్లేదు. ఇంకా శూద్రాయచ ఆర్యాయచ స్వాయచ అరణాయ.
అందుకని అందరూ చదవచ్చు అనేటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని దయచేసి కప్పెట్టకండి, అది ప్రజల్లోకి వెళ్ళనియండి. 1000 భావాలు వర్ధలని 100 పూలు వికసించని అంటారండి లెక్క. ఒక తోటలో 100 పూలు, 100 రకాల పూలు వికసిస్తే మనకే ఆనందం కదా. అలాగే 1000 భావాలు వర్ధలని 100 పూలు వికసించని జనం చర్చించుకొని ఏది మంచో తేల్చుంది, నష్టమేమిటి అని ఆయన వేదానికి భాష్యం రాస్తే ఆ రోజుల్లో అది విప్లవ భాష్యం అయిందండి, అనుమానం ఏం లేదు అక్కడ. ఆ రోజుల్లో అది విప్లవ భాష్యమైంది. ఆయన ప్రధానంగా అస్పృశ్యతను వ్యతిరేకించాడమ్మా. నిమ్న వర్గాల పట్ల ఆ రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కనీసం వీధుల్లోంచి నడవనిచ్చేవారు కాదు. ఆ దౌర్భాగ్యాలన్నీ మన దేశంలో కొంతమంది సోదరులు ఎదుర్కొన్నారు. వారిని నా ప్రాచీన జాతి తరఫున క్షమార్పణ కోరుతున్నాను నేను. అనుమానం ఏం లేదు. రెండో మాట లేదు, దీనికి రెండో మాట లేదు. దేవాలయాల్లోకి రానివ్వలేదు. వేదం చదవడం పక్కనెట్టడం నువ్వు మాకు కనిపించడానికి కూడా వీల్లేదన్నారు. అన్యాయం జరిగింది, మనం అంగీకరించి తీరాలి. జరిగిన తప్పును దిద్దుకోవాలి. మొండికెత్తి వాదించి దానికి వంకర కారణాలు చెప్పద్దు. ఆయన చెప్పలేదు. వేదంలో ఉండే మంత్రాలే సత్యార్థ ప్రకాశంలో వ్యాఖ్యానం చేసి చూసుకోండి అన్నాడు ఆయన. సమానీ ప్రభా సఖవో సమానీ ప్రభ సఖవోన్న భాగ. ఈ మంత్రాన్ని చూపించాడు. ఋగ్వేదంలో ఏముందో చూడండి. మీరు ఎందుకు విడదీస్తున్నారు వాళ్ళని? నీళ్లు కూడా తాగనీయకుండా. సమానీ ప్రభ సఖవోన్న భాగ సమానే యోక్త్రే సఖవో యునజ్మి సంయంచోగ్నిం సపర్యత ఆరానాభిమివాభితక సపర్యత ఆరానాభిమివాభితక అని వేదంలో ఉండే మంత్రాన్ని ఆయన వ్యాఖ్యానం వ్రాసి విపరీతంగా ప్రచారం. దీని అర్థం చెప్పండి నాకు ఎవడన్నా. సమానీ ప్రప అంటే ప్రపాపనీయశాలిక, నీళ్ల బావి అందరికీ సమానం. అందరూ అక్కడ నీళ్లు తాగచ్చు. మన ఇంటి వెనకాల బావి ఉంటే దాన్ని నుయ్యి అంటారు తెలుగులో. ఊరబావి అంటారు. ఊరందరికీ సంబంధించిన దాన్ని బావి అంటారు. అందుకే నన్నయ్య గారి శకుంతలోపాఖ్యానంలో నృత జలపూరితంబులకు నూతులు నూరిటి కంటే సునృతవ్రత ఒక బావి మేలు అన్నాడు. నుయ్యి కంటే బావి మేలు ఎందుకు అన్నాడు? నుయ్యి బావి ఒకటే కాదు. నుయ్యి నీ కోసం నువ్వు తవ్వుకున్నదే, బావి ఊళ్ళో వాళ్ళ కోసం తవ్వింది. తేడా ఉంది అక్కడ. అందుకే నీ కోసం నువ్వు బతకడం కంటే ఊళ్ళో వాళ్ళ కోసం బతకడం గొప్ప విషయం కదా. దాన్ని ఊరబావి అంటారండి. ఊర నుయ్యి అని ఎక్కడ ఉండదు, ఊరబావి అంటారు. ఊర చెరువు, ఊరబావి, ఆ మాటలు ఉన్నాయి పల్లెటూళ్ళలో, గమనించండి. ఊరబావి, ఊర చెరువు ఉన్నాయి. సమానీ ప్రభా, బావి అందరికీ సమానమే. అక్కడ ఎవరైనా నీళ్లు తోడుకుంటారు. పైగా చెరువు కంటే బావి ఉంటే ఉపయోగం ఏంటంటే ఎవరి బాల్చీతో బకెట్తో వాళ్ళు చేదతో నీళ్లు తోడుకుని ఎక్కడికక్కడ బట్టలు తుక్కునే వాళ్ళు ఉతుక్కోవచ్చు, నీళ్లు తాగేవాళ్ళు తాగొచ్చు, తువ్వాలు కట్టుకుని స్నానం చేసేవాళ్ళు చేయొచ్చు. లేదు ఏదన్నా గేదెను కడిగేవాడు కూడా కొంచెం దూరంగా పెట్టుకుని కడగచ్చు. ఒక్క ఊరబావి ఉంటే అందరూ అన్ని పనులు చేసుకోవచ్చు. చెరువులో కూడా అది కష్టం. ఒక్కోసారి ఒక రేవు పాడైతే ఇంకొకళ్ళకి ఇబ్బంది అవుతుంది. బావి ఉందనుకోండి, ఎవరు బకెట్ వాళ్ళు తెచ్చుకుంటారు, అందరూ చేసుకుంటారు. అందుకని పెద్ద బావులు ఉండే ఊరబావులు. అందుకే ఆ ఊరబావు దగ్గరికి ఫలానా కులం వాళ్ళని రావద్దనడానికి నువ్వెవరవయ్యా? వేదం చెప్పలేదే అలాగా. సమానీ ప్రభా. ఇప్పుడు వేద ధర్మాలు చెప్పి ఎవరినో అణిచేస్తే ఎలాగంటే అవేమో వాళ్ళని చదవనేరు. మనం చెప్పిందే వేదం అంటే అలాగా వాళ్ళని చదవనిస్తే వాళ్ళైనా తెలుసుకుంటారు కనీసం. అందుకే ఆ మహనీయుడు మూలశంకరుడు ఆవిర్భవించి నేను చెబుతున్నాను అందరికీ చూసుకోండి అన్నాడు ఆయన. సమానీ ప్రభ సఖవో అన్న భాగ. అన్నాన్ని అందరం పంచుకుని తినవలసిందే. సఖ వక అన్న భాగ. సమానే యోక్త్రే సఖవో యునజ్మి. ఐకమత్యం అనేటువంటి ఒకే ఒక త్రాటితో మనల్ని మనమే అందరం కూడా ఒకే మార్గంలో నడిచేలా బంధనం పెట్టుకుందాం, కట్టి వేసుకుందాం మనమే. సమానే యోక్త్రే. యోక్త్రం అంటే త్రాడు. అందుకే మీరు పెళ్ళయ్యేటప్పుడు గమనించండి, యోక్త్ర బంధనం అంటారు. పెళ్లి కూతురికి ఇక్కడ కడతారు, ముంజగడ్డితోటి పేని ఇక్కడ పొట్ట దగ్గర తాడు కడతారు. అది యజ్ఞోపవేతంతో సమానం వాళ్ళకి. ఎందుకోసం అలా చేశారంటే స్త్రీలకు యజ్ఞోపవీతం, ఉపనయనం అన్నీ పూర్వం ఉండేవి, అనుమానం ఏమీ లేదు. మధ్యయుగంలో పెత్తందారుల వల్లే కొన్ని పోయాయి. ఆ పోయిన దాన్ని మళ్ళీ యజ్ఞం చేయించాలి. వివాహంలో యజ్ఞం తప్పదు. హోమం ఉందిగా, శేషహోమం ఉంది, యజ్ఞం చేయాలి. ఉపనయనంగా అందే యజ్ఞోపవీతం లేనిదే అర్హత లేదు. అందుకని పెళ్లి కొడుకు చేత ముంజగడ్డితోటి పేని అక్కడ తాడు కట్టిస్తారు. అది స్త్రీకి యజ్ఞోపవీతంతో సమానం. వైదికాచారంలో వచ్చిన మార్పు. దాన్ని ఏదో కొంతమంది తెలియక పాపం వామపక్షవాదులు వీళ్ళు విపరీత విమర్శలు చేశారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పశువులు నాకెడుతున్నట్ట. భాష అర్థం కాకపోతే అలాగే ఉంటాయి వేద వ్యాఖ్యానాలు.
యోక్త బంధనం అంటే అది కాదు, పశువు లాగడం కాదు. ఆవిడకి అక్కడ యజ్ఞోపవీతం లేదు కాబట్టి, ఉపనయనం కాలేదు కాబట్టి అప్పటికప్పుడు ముంజగడ్డి, దర్భగడ్డి అంటే నిజానికి నూలు యజ్ఞోపవీతం కంటే పవిత్రం. దర్భ చాలా పవిత్రం. అందుకని ఆ దర్భగడ్డితోనే ఒక తాడు పేరు నడుం చుట్టూ కట్టేవారు. దాన్ని యోక్త బంధన కర్మ కరిష్యే అని ఇప్పటికే అంటారు. ఇక్కడ సమానే యోక్త్రే సఖవో యునజ్మి, అటువంటి సమానమైనటువంటి త్రాటి బంధనంతో మనం అందరం ఏకమోదాం, కలిసి నడుద్దాం. సంగచ్చధ్వంసం వద ధ్వంసం వో మనాంసి జానతాం, ఇది వేదం చెప్పినటువంటి మాట అని స్పష్టంగా దాన్ని ప్రచారం చేసి ఇంకో ఆయన అగ్నిని ఆరాధించడం. ఇవాళ ఆర్య సమాజం వాళ్ళు ఎవరైనా కార్యకర్తల్ని మీరు గమనించండి, వాళ్ళు పొద్దున్న అగ్నిహోత్రం చేసి యజ్ఞం చేయకుండా బయటికి రారమ్మా. యజ్ఞం అనేది వాళ్ళకి ప్రాతకాలంలో ప్రాథమిక విధి. ఆర్య సమాజం అంటేనే వేదం యజ్ఞం, ఈ రెండు కళ్ళు వారికి. ఒకటి వేదం, రెండు యజ్ఞం. ఎవరైనా చేయొచ్చు. దాన్ని ఎక్కడ సంయంచో అగ్నిం సపర్యత, మనం అంతా కలిసి సమ్యక్ మంచి భావంతో అగ్నిని పూజిద్దాం. ఎలాగా? ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వేదం ఎంత గొప్పదో, కవిత్వం, గొప్ప కవిత్వం, ఉపమానం. సంసమ్యం సపర్యత అరానాభిమివాభితక. బండి చక్రం ఉంది, దానికి బండి కళ్ళు అంటారు. ఆకులు ఇలా ఉంటాయి కదా, సైకిల్ చక్రానికి ఊసల్లాగా. ఈ ఆకులన్నీ మధ్యలో నాభి ప్రదేశం దగ్గర గుచ్చుకున్నట్టుగా ఉన్నాయా లేదా? లేకపోతే బండి చక్రం తిరగదు కదా. ఆకులు 16 ఉండొచ్చు, కానీ అవన్నీ నాభి ప్రదేశంలో గుచ్చుకుని ఒక గుదిగుచ్చినట్టుగా ఉన్నాయి కదా. అలాగ మన కులాలు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, స్త్రీ పురుష భేదం ఉంటే ఉండొచ్చు. కొందరికి డబ్బు ఉండొచ్చు, కొందరు లేకపోవచ్చు. కొందరు అందంగా ఉండొచ్చు, కొందరు ఉండకపోవచ్చు. అందరం కూడా భగవంతుడు అనేటువంటి ఇరుసుకి అలా గుచ్చుకున్న ఆకుల్లాగా ఎందుకు ఉండలేమని వేదం ప్రశ్నిస్తోందండి. ఆలోచించండి. ఇక్కడికి ఎలా వచ్చి అందరూ కులభేదం లేకుండా ఇక్కడ కూర్చున్నారు. రేపు కార్తీక మాసం వస్తే భోజనాలు కూడా అలాగే చెయ్యాలండి. అది మీరు నాకు ఇచ్చే గురుదక్షిణ. మళ్ళీ వారి వనభోజనం, వీరి వనభోజనం అని 100 బ్యానర్లు పెట్టద్దు. ఇక్కడ మన దగ్గర జరిగే జబ్బు అంతా అదే. ఇన్ని వినడం హాయిగా, మనోళ్ళే, ఎవడో మనోడు ఇక్కడ. ఇంక అయిపోయింది. ఇంకా దయానంద సరస్వతి ఎందుకు, వేదం ఎందుకు, గరికపాటి నరసింహరావు ఎందుకు పని లేక. నాకు అందుకే నేను ఇంతవరకు వనభోజనానికి ఏ కులం వాళ్ళు పిలిచినా నేను వెళ్ళలేదు, మా కులం వాళ్ళు సహా. నేను రానని చెప్పాను. అందరికీ కలిసి యావత్తు హిందూ జాతికి భోజనం పెట్టండి, నేను వస్తాను ఖచ్చితంగా. అందరి మధ్యలో కూర్చొని తింటాను, నాకేం బెంగలేదు. ఇక్కడ నువ్వు నేను కలిసి 4 మెతుకులు తినడానికి దిక్కుమాలిన కులం అడ్డమైతే గంగలో కలిపేద్దాం బట్టికి, ఎవరికి అక్కలేదు. ఇక్కడ 4 మెతుకులు తినడానికి అడ్డమండి క్యాస్ట్. ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చున్నారని ఇంతమంది, ఏం పెడతారని. ఒక జ్ఞానబోధం కోసం ఎలా కూర్చున్నావో అన్నం కోసం అలాగే కూర్చోవాలమ్మా. అక్కడ ఎప్పుడైనా సంతర్పణంలో పెట్టే భోజనం అందరూ తినేది పెడతారండి, మాంసాహారం ఎవరు పెట్టరు. అక్కడ అమ్మ ఫోన్ ఆపేయాలి. మాంసాహారం ఎవరు అందరూ తినేది, అందరూ కార్తీక మాసంలో అసలు పెట్టరు కదా. మరి కూర్చోడానికేమి, పక్కవాడు మనకు పనికిరాడే. మీకు ఇంకా విచిత్రం ఇవాళ తాజా వార్త చెబుతాను నేను. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్సిపల్ వార్డుల్లో బ్రహ్మాండంగా పోలింగ్ అయింది, 76%. పురపాలికల్లో 66%, నగరపాలికల్లో 56%. వైది డిఫరెన్స్ ఆలోచించండి, అర్థమైపోతుంది మీకు. రాజకీయం మాట్లాడంలో ఏది కుదరదండి. అసలు అక్కడ ఉంది కీలకమంతా. ఎందుకంటే పల్లెటూళ్ళలో ప్రజలకి ఓటు వెయ్యాలి, వాడిని నెగ్గించాలి, వీడిని దించాలి అనే పట్టుదల, ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉందండి ఖచ్చితంగా. అందుకే అక్కడ పోలింగ్ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళెవరూ సాటి వాళ్ళ ముందు నిలబడడానికి ఆలోచించరు. కాస్త పట్టణానికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆడి ముందు నేను నిలబడడం ఏంటి, ఆడి స్టేటస్ ఏంటి, ఇది వస్తుందండి. ఇక్కడ మళ్ళీ ఈయనకు వేరే లైన్ పెట్టాలి. ఇక్కడ ఎవడు పెడతాడు? ఆడాళ్ళకి వేరు, మగాళ్ళకి వేరు లైన్లు ఉంటాయి, కానీ మొత్తం కులాలను బట్టి లైన్లు ఉండవు కదా, డబ్బును బట్టి లైన్లు ఉండవు కదా. అలాగే మనం మన ఇంట్లో పనిచేసే పని మనిషి అక్కడ ఓటుకి వెళ్ళిందండి, మనం యజమానులు పని మనిషి పక్కన మనం ఎలా నిలబడతాం? మనకి ప్రత్యేకమైన లైన్ దిగట్టు మానేద్దాం. ఏమైంది ప్రజాస్వామ్యం? ఇంత చేసి కష్టపడి ఎన్నుకుంటున్నాం. ఎవరు ఎన్నుకోబడిన వాళ్ళు అంటే 56% మంది చేత ఎన్నుకోబడిన వాళ్ళు 44% మంది ఓటే వేయలే. నమశివాయ. ఈ రకమైన డెమోక్రసీ మనం నిర్ణయించుకుందాం. ఈ ఎన్నికల్లో పోలింగ్లో నిలబడకపోవడానికి, ఓటింగ్ లేకపోవడానికి కూడా లోపల భావన కారణం, వివక్ష కారణం. నేనేంటి అక్కడికి వెళ్ళి నిలబడ్డం ఏంటి? నిలబడాలి. మన ముందు ఎవరుంటే వారి వెనకాల నిలబడాలి. వారు ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ముసలాళ్ళు కానీ, ముక్కాళ్ళు కానీ, ఎవరు కానీ, మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడే దూసుకుని ముందుకు వెళ్ళిపోకూడదు. నువ్వు దూసుకెళ్ళడానికి కాదు, ఇక్కడ ఓటు వేయడానికి వచ్చావు అంతే.
దాన్ని గౌరవించాలి మనం. అది వేదం చెప్పింది, అక్కడ అందరూ సమానమే కదా. ఓటు హక్కు దగ్గర కూడా సమానంగా ఒక్కరోజు పైగా సెలవిచ్చారు ప్రభుత్వం వాళ్ళు అక్కడ అన్నిటికీ. ఎందుకండి ఇది మనం నిలబడకపోతే? ఈ ఆలోచన గమనిస్తే మీరు వేరే భేదాలు ఎందుకున్నా అర్థమైపోతుంది. 10 నగరపాలికల్లో మరీ తగిన నగరంలో ఈ జబ్బు మరీ ఎక్కువ. స్టేటస్ స్టేటస్ స్టేటస్. మన ఇంట్లో అద్దుకుంటాడు వాడు, మనటి వరకు ఏమీ పూటకి ఠికానా లేదు, వాడి పక్కన నేను ఎందుకు నుంచుంటా? మన పని మనిషి పక్కన నేను ఎందుకు నుంచుంటా? వాచ్మెన్ పక్కన నేను ఎందుకు నుంచుంటా? ఏమీ లేదండి. వాడు వాచ్మెన్, మనం యజమాని. అదో స్థితి, ఇదో స్థితి. శ్రీకృష్ణుడు కేవలం సారథి, డ్రైవర్. అర్జునుడు రథికుడు. ఎవరు గొప్పవారో మీకే తెలుసు, భారతం చదివితే అర్థం అవుతుంది. ఈ డ్రైవర్ గారు లేకపోతే ఆ సారథి 3వ రోజు వెనక్కి వెళ్ళేవాడు. ఆయన డ్యూటీ ఆయన చేశాడు. భగవంతుడు స్వయంగా కేవలం సారథి అయి అన్ని రకాల అహంకారాలు మర్చిపోయి ఆయన బాధ్యతలు ఆయన చేసినప్పుడు మనం చేయడానికి ఏమంటే నెప్పే ఏమన్నాను? ఇది ఆలోచించాలి ఖచ్చితంగా. అందుకని ఆయన భాష్యం ఈ రకంగా రాసి, అన్నీ ఒకటే కదయ్యా, అగ్నిని ఆరాధిద్దాం, చక్రం చుట్టూ ఆకులన్నీ చక్రానికి బిగించబడి ఉన్నట్టే భగవంతుడు అనేటువంటి చక్రానికి మనం అందరం బిగించబడి ఉన్నామండి. చివరికి ఆత్మసిద్ధి పొందాలి కదా, అది చేద్దామన్నాడు ఆయన. అది మనం ఆలోచన చేసుకుంటే ఇవాళకి మళ్ళీ సమసమాజం ఏడాదిలో ఏర్పడుతుందమ్మా. మన మనస్సులు మారితే కాలం మారుతుంది, అనుమానం ఏం లేదు ఇక్కడ. అందుకే ఒక్కటి గమనిద్దాం మనం. 20వ శతాబ్దంలో చాలా సిద్ధాంతాలు వచ్చాయి, పేర్లు అనవసరం, ఏదీ మిగలలేదు. చూసుకోండి, ప్రపంచవ్యాప్తంగా చాలా సిద్ధాంతాలు వచ్చాయి, ఏదీ మిగలలేదు. కానీ వైదిక ధర్మం, వేదం, వేద భాష్యం మాత్రం ఇప్పటికీ మిగిలి ఉన్నాయి, ఇప్పటికీ జయం అన్నది. ప్రపంచవ్యాప్తంగా అనేక మేము ఊపేశాం గర్జించు రష్యా, గాండ్రించు రష్యా అని రాసేశారు. గర్జించడం లేదు, ఇక్కడ వాంటర్ పెట్టలేదు, మొత్తం పోయింది. 36 ముక్కలైంది. వైదిక ధర్మం ముక్కలు కాకపోగా ఇంకా ఆరాధనలు పెరిగాయి, ఇంకా ఉత్సవాలు పెరిగాయి, ఇంకా తీర్థాలు యాత్రలు పెరిగాయి, ఇంకా ఆధ్యాత్మిక వాతావరణం 20 ఏళ్లుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెరిగిందమ్మా. అది వైదిక ధర్మం, అది వైదిక ధర్మం. దీనికి తిరుగులేదు. ఎందుకంటే ఇందులో అందరికీ అవకాశం ఉంది, లాజిక్, తర్కం ఉంది ఇందులో. ఏం కావాలో మనిషికి అది ఎవరికి ఏం కావాలంటే దొరుకుతుంది ఖచ్చితంగా. అందుకని వైదిక ధర్మం ఎలాంటిది అంటే, ఒక రైలు ఎంత వేగంతోనైనా వెళ్ళనండి, పట్టాల మీద వెళ్ళాలి కదా, ఎంత వేగంతోనైనా. వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటిది పట్టాల మీద పెడుతూ అంతే కదా. పట్టాల మీద వెళ్ళే రైలు సనాతన ధర్మం. ఎక్కేవాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు, సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ధర్మం మాత్రం స్థిరంగా ఉంటుంది అంతే. ఆ రైలు ఎప్పుడు ప్రయాణం చేస్తున్నాడు. సనాతన ధర్మం అనే రైలు, వందే భారత్ అనే ఎక్స్ప్రెస్ ఆ రైలు పట్టాల మీద ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, వాడు స్టేషన్ రాగానే వాడు దిగుతాడు. రైలు ఆగిపోతుందా వాడి గురించి? వీడు ఎవడో ఎక్కకపోతే రైలు ఆగిపోతుందా? అంటే ధర్మం ఎప్పుడూ ఆగదు, అనుమానం ఏం లేదు అక్కడ. అలా వెళ్ళగలగాలి ఖచ్చితంగా. అలా వెడితే అలా చేశాడు కాబట్టి ఆయన భాష్యంలో ప్రధానంగా ఏ కోణాలు ఉన్నాయో తెలుసా. ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు చెప్పిందేనా, నువ్వేం చెబితే అది మేము అంగీకరించాలా అంటే ఆయన ప్రమాణం చూపించాడు. వేదానికి 5 రకాల భాష్యాలు రాయొచ్చు. వేదంలో 5 విధానాలు ఉన్నాయి ప్రత్యేకంగా. దాన్ని ఎవరు చెప్పారో తెలుసా? దయానంద సరస్వతి కంటే ముందు, 8వ శతాబ్దంలో జీవించిన శంకరాచార్య కంటే ముందు, 6వ శతాబ్దంలోనూ 3వ శతాబ్దంలోనూ ఉపవర్షాచార్యులు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరే ఉపవర్ష ఆచార్యులు. ఎంత అందమైన పేరు చూడండి, ఉపవర్ష. చచ్చిపోతున్నారు పిల్లలకి పేర్లు పెట్టలేక మా ప్రాణాలు తింటున్నారు, పేర్లు పెట్టమని. ఉపవర్ష కుమార్ అని పెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అమ్మాయి అయితే ఉపవర్షిణి అని పెట్టండి. ఒక ఆచార్యుడు పేరమ్మ. వేదానికి 5 రకాల భాష్యాలు చెప్పొచ్చు అని చెప్పాడు ఆయన. నక్షత్రకల్పో వైతానక తురీయ సంహితా విధికి తురియ ఆంగీరస శాంతి కల్పస్తు పంచమక. ఇప్పుడు రాసినా ముందు రాసినా వేద భాష్యం 5 రకాలుగా రాయొచ్చు. వేదం భగవంతుడి యొక్క వాక్కు. దయానంద సరస్వతి మొత్తం ప్రచారం చేసింది అదే మాట. వేదం తప్ప మరి దేన్ని ఆయన అంగీకరించలేదు. వేదం భగవంతుడి యొక్క వాక్కు. దానికి 5 రకాల భాష్యాలు రాయొచ్చు. ఎలాగా? నక్షత్రకల్పక. వేదం అనగానే ముందు ఖగోళం గుర్తు చేసుకోండి, దయచేసి ఖగోళం గుర్తు చేసుకోండి. అది జ్యోతిష్ శాస్త్రం చాలా ప్రధానమైన విషయం అండి. జ్యోతిష్ శాస్త్రం మన బోడి జాతకాల కోసం ఏర్పడలేదండి, భ్రష్టు పట్టించేశారు దాన్ని. నీ చెయ్యి నా చెయ్యి చూడడానికి కాదమ్మా జ్యోతిష్యం ఇక్కడ, మొత్తం ప్రపంచం యొక్క స్థితిని చెప్పడానికి.
సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోందన్న విషయాన్ని వేదంలో చెప్పారు. అయం గౌః పృశ్నిరక్రమే దశనన్ మాతరం పునః పృథ్వీతరం చ ప్రయన్ శుభక. ఇటువంటి మంత్రాలకి దయానంద సరస్వతి అర్థం రాసి ఎప్పుడు కనిపెట్టారు మన వాళ్ళు తెలుసుకోండి. అయం గౌః పృశ్నిరక్రమే దశనన్ మాతరం పునః పితరం చ ప్రయన్ శుభక. ఈ భూమి ఒక గోవు లాంటిది, సూర్యుడేమో ఒక ఆంబోతు లేదా ఎద్దు లాంటి వాడు. గోవు ఆంబోతు చుట్టూ ఏదో రకమైన ప్రేమతో, మరి ఫిబ్రవరి 14 కదా అదే చెప్పుకుందాం. అందుకని ఏదో రకమైన ప్రేమతో ఆ సూర్యుడు చుట్టూ తిరిగినట్టే ఈ భూమి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. పితరం చప్రయం శుభక. మరి గోవుకి దూడ ఉండాలి కదా, దూడెవరంటే భూమి చుట్టూ తిరిగే చంద్రుడు అని చెప్పాడండి. ఇంతకంటే సైన్స్ ఉందా? ఇంతకంటే సైన్స్ ఉందా? వేదం ఎప్పుడు కనిపెట్టిందండి? కోపెర్నికస్ అన్నవాడు దీన్ని కనిపెట్టాడు అని మనం దుంపదించేశారమ్మా. ఆయన గారు 16వ శతాబ్దిలో పుట్టాడు. అప్పటికి సంస్కృత సాహిత్యం పక్కనట్టండి, అది వేల శాఖలుగా విస్తరించింది. తెలుగు సాహిత్యం కూడా ఏ స్థాయిలో ఉందో కృష్ణదేవరాయలు పరిపాలిస్తున్న కాలం అది 16వ శతాబ్దం. అంటే ఒక్కో మహాకే ఒక్కో ప్రబంధం రాస్తే అదిరిపోయింది మొత్తం తెలుగు సాహిత్యం అంతా. ఇంత అభివృద్ధి మనం సాధించాక కోపెర్నికస్ అనే పెద్ద మనిషి ఎవడో భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోందని కాబట్టి భారతీయులకు ఇది తెలియదు, హిందువులకు తెలియదు. కోపెర్నికస్ చెప్పను, నీ తలకాయ చెప్పను, నువ్వు వేదం చదవలేదు ఇక్కడ. దాన్నే వేదంలో ఏం చెప్పారు అంటే భూమి ఆవు ఆంబోతు చుట్టూ తిరిగినట్టుగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతోంది. పితరం చ ప్రయన్ శుభక. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది. ఎందుకు? మరి ఆవుకు దూడ ఉండాలి కదా. చెరగ పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడు? ఆవు దూడలాగే మెరిసిపోతూ ఉంటాడు ముద్దుగా. అందుకని పితరం ప్రయం పున్నమి చంద్రుడిలా వెలిసిపోతుంటే ఎప్పుడు చెప్పారండి? వేదానికి కోపెర్నికస్కి ఎంత తేడా ఉందండి? బోర్డు ఇంగ్లీషు వాళ్ళ లెక్కలు చూసుకున్నా కూడా 25,000 ఏళ్ళు తేడా ఉంది కదా. మీరు ఎలా చెప్పేస్తారు? దయానంద సరస్వతి లాంటి మహర్షులు, అవతార పురుషులు తపోమయ దృష్టితో చూసి కనిపెట్టినటువంటి విషయాలమ్మా అవి. తపోమయ దృష్టి అది. మీరు ఎంతసేపు ప్రయోగశాలలోనే అన్నీ బయటపడతాయి అనుకోకండి, చాలా అజ్ఞానం. కొన్ని యోగశాలల్లో బయటపడతాయి, కొన్ని యాగశాలల్లో బయటపడతాయమ్మా. అన్నీ ప్రయోగశాలలోనే బయటపడక్కల, యజ్ఞంలోనే బయటపడతాయి. యజ్ఞంలో వాడవలసిన సమిధిలే వాడి చదవవలసిన మంత్రాలన్నీ సరిగ్గా సుస్వరంగా ఎక్కడా తేడా లేకుండా మధ్యమ గాంధార కైశికి కాకలి నిషాద స్వరాలు కూడా ఆ మహనీయుడు చెప్పాడు. ఆ మహనీయుడు గురించి అసలు వాళ్ళకు కూడా సరిగ్గా తెలుసో తెలీదో, నేను గ్రంథాలు చదివి మాట్లాడుతున్నా. ఆయన సాహిత్యంలో ఎంత పండితుడో సంగీతంలో అంత పండితుడుండే. సంగీతంలో అంత పండితుడు. ఇది మధ్యమస్వరంలో పాడాలి, ఇది కాకలి నిషాదంలో పాడాలి, ఇది గాంధారస్వరంలో పాడాలి, ఇది కైకసి రాగంలో పాడాలి అని కైశికీ రాగంలో పాడాలి అని చెప్పారండి. రాగాల పేర్లు చెప్పాడు, స్వరాలు చెప్పాడు. ఈ మంత్రాన్ని ఇలా చదవాలనే స్వరాలన్నీ ఎలా ఉచ్చరించాలో ఆయన మార్కులు పెట్టి చూపించాడు, శిష్యులకు నేర్పాడు. అలాగే ఆయన సంగీతంలో కూడా అంతటి పండితుడు, వేదస్వరంలో అంతటి పండితుడు అని తిరుగులేదే ఆయనకి. ఇంకా అందుకే మొత్తం లోకం మొత్తం కుళ్ళిపోయింది. ఆయన దాటికి తట్టుకోలేకపోయింది. వేదాంత దయానంద సరస్వతి అనే ప్రభాకర తేజుడు వెలిగిపోతూ ఉంటే తట్టుకోలేక గాజుపొడి కలిపి చంపేశారు. ఇంక ఈ నిధించడానికి ఇంకో మార్గం లేదు. మనకేమీ అంత పాండిత్యం లేదు. ఆయన ముందు నిలబడితే ఏమవుతామో తెలియదు. ఇంకా విచిత్రం చెబుతాను, ఆయన నిజంగా దయానందుడు. ఎంత దయో తెలుసా? కాశీలో వేద భాష్యాన్ని గురించి ఈయన రాసినటువంటి సత్యార్థ ప్రకాశం వేద భాష్యాన్ని గురించి చర్చ జరిగింది. పండితులు వ్యతిరేకించారు, మేము ఒప్పుకోమన్నారు. అయితే మీరు రండి అన్నాడు ఆయన. హాయిగా నమస్కారం పెట్టి నేను మీకు నమస్కారం పెడుతున్నా, రండి చర్చిద్దాం రండి. మీరు చూడకుండా ఒప్పుకోమంటే అలాగా రండి అంటే 300 మంది వచ్చారండి. 300 మంది ఇలా కూర్చున్నారు. ఈయన ఒక్కడే ఉన్నాడు ఇక్కడ, మైక్ కూడా లేదు. అప్పుడు మైకులు ఎక్కడ ఉన్నాయి? కూర్చుని ఉంటే వాళ్ళు అన్నట్ట, మేము 300 మంది ఉన్నాం, నువ్వు అక్కడ ఉన్నావు, గెలుస్తావా అన్నట్ట. గెలుస్తానని నమ్మకం ఉంది అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? మహా చమత్కారి. నన్ను గెలవడానికి 300 మంది వచ్చారంటే మీకు ఎంత భయం ఉందో నాకు అర్థమైంది అన్నట్ట. అతో జయేహం ప్రాప్స్య అన్నాడు, ప్రారంభే అన్నాడు. నేను జయించినట్టే మొదలు పెట్టండి అన్నాడు. అప్పుడు పందెం ఏమిటో తెలుసా అమ్మ? ప్రాణాలు తెగిపోయే పందాలు. శంకరాచార్య లాంటి పందాలు ఎదుర్కొన్నాడు. మళ్ళీ దయానంద సరస్వతి. ఈ పందెం ఏమిటో తెలుసా? ఓడిపోయిన వాళ్ళు కాశీ గంగా నదిలో మునిగిపోవాలి, అంతే లెక్క. అదే పందెం. ఓడిపోయిన వాళ్ళు కాశీ గంగా నదిలో మునిగిపోవాలి. అసలు ఆ పండిత వర్గానికి కూడా నమస్కారం చేయాలి. ఇంత సాహసమైన పందాలు వేసేవాళ్ళు మన దగ్గర కోడి పందాలకి గంగ తప్పితే ఈ పందాలు ఎవరు లేరు. వేదం కోసం ప్రాణం వదిలేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు, వాళ్ళకు కూడా నమస్కారం చేయాలి. మేము ఓడిపోతే కాశీ నదిలో మునిగిపోతాం, నువ్వు మునిగిపోతావు, నేను మునిగిపోతాను అన్నాడు ఆయన. అంటే ఈయన ఇలాగే వేసేయాలి, ఇంకో దారి లేదనుకున్నారు వాళ్ళు. బాగా చదువుకుని వచ్చారు. ఆయన కూర్చొని వాదించాడు. 3 రోజుల పాటు వాదన జరిగింది. చివరికి ఎవరు ఓడిపోయారు తెలుసా? దయానంద సరస్వతి నెగ్గాడమ్మా. 300 మంది ఓడిపోయారు. జితోస్మి అన్నారు మొత్తం అంతా. జితోస్మి, మేము ఓడిపోయాం.
ఎందుకంటే వేదాల నుంచి ప్రమాణాలు మీరు చెప్పండి, మీరు ప్రమాణాలు చూపించండి. ప్రమాణం లేకుండా మాట్లాడతానంటే అలాగా? ఇదిగో దీనికి అర్థం చెప్పండి. సమాని ప్రభ అంటే మీరు ఏమైనా అర్థం చెబుతారా వేరే? శూద్రాయ ఆర్యాయ చ స్వాయ చ అరణాయ అంటే వేరే అర్థం ఏదైనా ఉందా? కల్పించకండి, అర్థం ఉన్నది చెప్పండి. ఇంతకుముందు భాష్యాల్లో లేకపోతే అది వారు తప్పు, నేనేం చేయను అన్నాడు. ఇప్పుడు ఎవరో ఒక గ్రంథానికి ఒక వ్యాఖ్యానం రాస్తారు, వారు సరిగ్గా చూడకపోయి ఉండొచ్చు, తర్వాత ఎవరో దాన్ని సరిచేసి రాశారు. ఇంతకు ముందు ఆయన రాయలేదంటే నేనేం చేయమంటావు? ఆయన వెళ్ళిపోయి 100 ఏళ్ళు అయింది, చెప్పమంటావా? ఏది సరైందో ఇప్పుడు కూడా నేను ఒకే మాట చెబుతానండి. మా ప్రవచనకర్తలలో కానీ స్వామీజీలలో కానీ లేకపోతే ఎవరైనా ఆధ్యాత్మికవాదులలో చెప్పే మాటల్లో నేనో మాట వారో మాట చెప్పారనుకోండి, ఒకే దాని గురించి మీరు ఏం చేయాలో తెలుసా? మా ఇద్దరి మధ్యలో పొలలెట్టేయకూడదండి. ఇది రాజకీయం అంటారు దాన్ని. మీరు అందరూ కూర్చుని ఓ మాట అనుకుని, ఇది కుదిరే పని కాదమ్మా, ఇది కుదిరే పని కాదు. ఇది మేమేమో మున్సిపాలిటీ ఎన్నికల్లాగా మేము నెగ్గిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి రహస్య స్థలాలకు తీసుకెళ్ళలేము. మేము రేపు పొద్దున్న నాకు మద్దతు ఇస్తావా? ఇవన్నీ మేము చేయలేము. ఈ రాజకీయాలు మాకు తెలియవు. మా మధ్య పొలాలు ఎట్టకండి. చేయవలసింది ఏమిటో తెలుసా? నేను ఒకలా చెప్పొచ్చు ఒక విషయమే, ఇంకోలా. నీ బుర్రేమైందయ్యా నాకు అర్థం కాదు, నీకు ఏది నిజం అనిపిస్తే అది చెయ్యి, అది పరిష్కారం ఖచ్చితంగా. అందుకని పండితులను కూర్చోబెట్టి సంధి చేసి నువ్వు చర్చిస్తావని తెలిసేదా? మాకున్న పాండిత్యం నీకు ఉందా? మేము చదివిన నువ్వు ఆయన బాగా చదివాడు, నేను బాగా చదివా. ఇద్దరు దాంట్లో నీకు తేడా కనపడింది. ఏమో నీకు బుర్ర ఉంది కదా, నువ్వు మనిషివే కదా, అన్నం తింటున్నావు కదా, ఆలోచించవయ్యా. ఏది హేతుబద్ధంగా ఉంది, ఏది ఈ కాలానికి సరిపోయే విధంగా ఉంది, ఏది ఏ మానవుణ్ణి అవమానించకుండా ఉంది అని ఆలోచించవయ్యా, సరిపోయింది కదా. అలా ఆలోచిస్తే మీకు ఏ ధర్మ సందేహం రాదమ్మా. అనుమానం లేకుండా మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోగలరు. నా ప్రవచనం ఎప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికి కానీ నా కాళ్ళ మీద పడ్డానికి కాదమ్మా, నా కాళ్ళ మీద పడ్డానికి కాదు. మీ అంతటా మీరు నిలబడండి, మీరు నేర్చుకోండి. మీకు వేరే గురువు దేనికి? ఇక్కడ మీరు స్వబుద్ధితో ఆలోచించండి. దయానంద సరస్వతి ప్రేరేపించింది అదే. అందుకే సిపాయిల తిరుగుబాటు సహా అన్నీ జరిగాయి. అది తర్వాత స్వాతంత్ర సంగ్రామాలకి పునాదైంది ఆయన వేద భాష్యం అంతా. అందుకని నిలబడితే కాశీలో 300 మంది ఓడిపోతే వాళ్ళ నిజాయితీ కూడా గొప్పది. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము మునిగిపోయి చచ్చిపోతామన్నారండి. వాళ్ళకు కూడా నమస్కారం చేయాలి. ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు వాళ్ళు. మేము మునిగిపోయి చచ్చిపోతామంటే దయానందుడు ఆయన ఏమన్నాడో తెలుసా? అందరికీ నమస్కారం చేసి, మీరు పండితులు ఎంతో కష్టపడి వేదన నేర్చుకున్నారు, మీరు చనిపోతే దేశం ఏమైపోతుంది? మీలో వాదనను అంగీకరించారా లేదా అని నేను ఆ నిజాయితీ కోరుతున్నాను తప్ప మీ ప్రాణాలు పోవాలని నేను కోరుకోవడం లేదు అన్నాడమ్మా. నిజంగా మూలశంకరుడికి దయానంద సరస్వతి అయిన వారు గురువుగారు పెట్టిన పేరు ఉందే, అది నిజంగా సరైంది. అది దయే. ఎందుకండి అనవసరంగా అంటే బహుశా ఒకవేళ ఆయనే ఓడిపోతే ఆయన చనిపోయేవాడు, అనుమానం లేదు. ఇంక అందులో ఆయన కోరుకోడు, అలాగా ఆయన ప్రాణాలు కోరుకోవాలి. కానీ వాళ్ళు మాత్రం మీరు ఉండాలి, మీరు అంగీకరించారు కదా, అంతే. ఈ విషయాన్ని ప్రచారం చేయండి. 300 మంది ఆర్య సమాజ వ్యవస్థాపకుల్లో మొదటి వాళ్ళమ్మ అనుమానం వెళ్ళ వారే ప్రచారం చేశారు. అంత నిజాయితీ ఉండేది. మీకు తెలుసు, శంకరాచార్యుల చేతుల్లో మండనమిశ్రుడు ఓడిపోయాడు. ఆ మండనమిశ్రుడే శృంగేరి పీఠానికి మొదటి పీఠాధిపతి సురేశ్వరాచార్యులు. అంచేత చతురామనాయ పీఠాలు ఎవరు స్థాపించారు? సాక్షాత్ శంకరాచార్యులు స్థాపించారు. అందులో సందేహించాల్సిన అవసరమే లేదు. అక్కడ శృంగేరి పీఠం స్థాపించింది సురేశ్వరాచార్యులు, ఆయన మండన విశ్వరుడు. శంకరాచార్యులు కూడా ఇటువంటి ఇబ్బంది అటువంటి తీవ్ర పందాలు ఉండే. ఆవిడ శంకరాచార్యుడు పందెం ఏమిటో తెలుసా? మండనమిశ్రుడితోటి ఓడిపోయిన వాళ్ళు సజీవ దహనం అయిపోవాలి. మండనమిశ్రుడు అనలేదు ఆ మాట. కుమారుల భట్టు అని మండనమిశ్రుడు శిష్యుడు. మా గురువు ఓడిపోతే నేను సజీవ దహనం చేసుకుంటానన్నాడు. శంకరాచార్య ఆ మాట పట్టించుకోవాలా, తర్వాత చూద్దాంలో ఏదో ఆవేశంలో అంటారు. కానీ మండనమిశ్రుడు ఓడిపోయాడు. ఈయన అంగీకరించాడు, నేను శిష్యుణ్ణి అన్నాడు, జితోష్మి అన్నాడు. కర్మవాదం కంటే జ్ఞాన మార్గం గొప్పది, అంతకంటే అక్కడైనా కర్మ మార్గమా జ్ఞానమా? కర్మవాదం కంటే జ్ఞాన మార్గం గొప్పది. మనిషి ఎన్ని కర్మలు చేసినా చివరికి జ్ఞాన మార్గాన్ని వెతుక్కోవలసిందే, లేకపోతే మోక్షం లేదు, జ్ఞానాదేవత కైవల్యం అని అంగీకరించాడు. బాగానే ఉంటే శంకరాచార్యులకు తెలిసినటువంటి దారుణమైన వార్త ఏమిటంటే, గురువు ఓడిపోయాడని తెలిసి ఆ బాధకి తట్టుకోలేక కుమారుల భట్టు సజీవ దహనం అయిపోతున్నాడని తెలిసిందండి. ఆకాశ మార్గంలో పరుగులు పెట్టుకుంటూ వాయువేగాన్ని మించిన వేగంతో వెళ్ళి ఊకలో బడి కాలిపోతున్న కుమారుల భట్టుని దయానంద సరస్వతికి పూర్వరూపమైనటువంటి శంకరాచార్య కాపాడారమ్మా. శంకరాచార్య కాపాడారు. వద్దు నా మాట విను. నేను గురువుని కేవలం వాదనలో ఓడించానయ్యా. ఆయన మహానుభావుడయ్యా, బ్రహ్మదేవుడి అంశ అంటారు ఆయన్ని, ఆయన భార్యను సరస్వతి అంటారయ్యా. నువ్వెందుకు అలా చేస్తావు? నీకంత నిజాయితీ ఉంటే ఈ మతాన్ని ప్రచారం చేయి, అంగీకరించు, ప్రచారం చేయి. మనకి ఏది సత్యమో తెలుసుకుందుకు వాదించాం కానీ ప్రాణాలు పోగొట్టుకుందుకు కాదయ్యా. పందాల్లో ఇంతంత నిజాయితీని పాటించారండి ఆయన. అలాగ ప్రాణాలు ఆయన కాపాడుకున్నారు. ఖచ్చితంగా అందరినీ కాపాడారు. అలాగే 70 ఏళ్ల పాటు ప్రచారం చేశారు. ఇంకా 1-2 విషయాలు ముఖ్యమైనవి తెలుసుకుని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం.
అలాగ అన్ని వర్గాల వారికి ఆయన ఉపవర్షాచార్యులు చెప్పినట్టుగా నక్షత్ర కల్ప అన్నారు. నక్షత్ర ఖగోళ శాస్త్రం ప్రకారం భాష్యం రాయొచ్చు. వైతానక అంటే యజ్ఞం ప్రధానంగా భాష్యం రాయొచ్చు. మూడోది తురీయ సంహితా విధికి, సంహితా విధి అంటే ఆధ్యాత్మిక భాష్యం, వేదాంత భాష్యం రాయొచ్చు. నాలుగోది తుర్య అంగీరస కల్పక ఫిజిక్స్, గణిత శాస్త్రం, కెమిస్ట్రీ వంటి వైజ్ఞానికం ద్వారా వేదానికి భాష్యం రాయొచ్చు. ఇందాక చెప్పిన భాష్యం ఏమిటది? సూర్యుడు చుట్టూ భూమి తిరగడం, అది ఫిజిక్స్, అది భౌతిక శాస్త్రం, విశ్వానికి సంబంధించి. అలాంటి భాష్యం ఆ దృష్టితో చూస్తే అది కనపడుతుంది. అయినా దయానంద సరస్వతి 5 రకాల్లో కల్ప శాంతి కల్పస్తు పంచమక, శాంతి కల్పం 5. అంటే మన ఇళ్లల్లో బారసాలు, నోములు, వ్రతాలు, ఇవన్నీ శాంతులు రకరకాలు జరుపుకుంటాం కదా, అవి ఎలా జరపాలా కూడా వేదంలో ఉంది. దాన్ని గృహ్య సూత్రాలు, కల్పసూత్రాలు అంటారు ఖచ్చితంగా. అలా కూడా భాష్యం రాయొచ్చు. ఈ 5 దయానంద సరస్వతి దేనికి ప్రాధాన్యం ఇచ్చాడు అంటే ఆయన కర్మకాండ కంటే జ్ఞానకాండనే ప్రధానంగా భావించారు కాబట్టి ఆయన ముఖ్యంగా వైతానక యజ్ఞ సంబంధమైన భాష్యానికి ఆయన బాగా ప్రాధాన్యం ఇచ్చాడు. రెండోది ఆధ్యాత్మికత. అంతిమంగా వేదం ద్వారా దేవుడు ఒక్కడే, సర్వం కల్విదం బ్రహ్మ అని గ్రహించకపోతే ఇంకెందుకయ్యా ఇదంతా అని ఆ 2 రకాల ఆయనకి భాష్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయన భాష్యం ఎటువంటిదంటే యజ్ఞం ప్రధానంగా సాగింది. అందుకే ఇప్పటికీ ఆర్య సమాజంలో ప్రతి కార్యకర్త ఏది జరిగినా ముందు యజ్ఞం చేస్తారు. యజ్ఞమే జరిగితే ఇవాళకి కూడా ప్రయోజనం చెబుతున్నా. ఆర్య సమాజం ద్వారా నిరూపణ అయింది యజ్ఞం ప్రభావం ఏమిటో. 1985లో ప్రత్యక్షంగా మేము పత్రికల్లో చదివి మహర్షి దయానందుడికి నమస్కారం చేసుకున్నాము. నీ తేజస్సుని ఏమిటో తెలుసా? యజ్ఞం నుంచి వెలువడే ధూమం ఉందే, అది కాలుష్యాన్ని పోగొడుతుందండి. మర్రి, మారేడు, జువ్వి, జమ్మి లాంటి మెడికల్ ప్లాంట్స్, వీటిలో కొన్నింటిని వనస్పతి వృక్షాలు అంటారు. ఇవి పువ్వులు పుయ్యకుండానే పిందెలు కాస్తాయి. వనస్పతి వృక్షాలు అంటే అవే. రావి చెట్టుకి పువ్వులు ఉండవు, పిందెలు వస్తాయి. మర్రి చెట్టుకు పువ్వులు ఉండవు, పరికాయలు వచ్చేస్తాయి. వీటిని వనస్పతి వృక్షాలు అంటారు. మర్రి చెట్టు అంతే, పువ్వులు ఉండవు, పిందెలు వచ్చేస్తాయి. అందుకని ఈ వనస్పతి వృక్ష, ఈ మెడికల్ ప్లాంట్స్ అంటారు వీటిలో ప్రత్యేకత ఇది. ఇవి గనక మీరు యజ్ఞంలో వేస్తే అవి సమిధలుగా వాడితే ఆ ధూమం పైకి వస్తుంది. పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు, దశరథుడు పిల్లలు కలిగారంటే నిజమండి, అది అనుమానం ఏం లేదు అందులో. ఎందుకంటే ఈ దంపతుల్లో ఏదో లోపం ఉండబట్టే కదా సంతానం కలగంది. ఆ లోపం ఏమవుతుంది? ఈ ధూమాన్ని, ఈ మెడికల్ ప్లాంట్స్ అందులో సమిధలు దగ్ధం చేయడం వల్ల వచ్చిన పొగని ఈ దంపతులిద్దరూ ఆస్వాదించడం వల్ల వాళ్ళలో ఉండే లోపం ఆ పొగ లోపలికి వెళ్ళి సరుగుతుందమ్మా. తద్వారా వైద్యం జరిగిందా లేదా? ఇవాళ కొన్ని దేశాల్లో కేవలం ధూమం ద్వారా వైద్యం చేస్తున్నారండి. అనేక రకాల విధానాలు ఉన్నాయి వైద్యంలో. వాయువు ద్వారా వైద్యం, అక్కుపంచర్ విధానం ద్వారా వైద్యం, ఆయుర్వేదం ద్వారా వైద్యం, సరే ఇంగ్లీషు బిళ్ళల ద్వారా వైద్యం ఎప్పుడు ఉంది మన ప్రాణానికి. రకరకాల వైద్యాలు ఉన్నాయి. ఒకటే వైద్యం అంటే అలాగా? అందుకని వాయువు ద్వారా వైద్యం చేసింది. దాన్నే విష్ణు సహస్రంలో ఏమన్నారు? యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞాంగో యజ్ఞవాహనక యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞాంగో యజ్ఞసాధనక యజ్ఞాంతకో యజ్ఞగుహ్యన్. యజ్ఞాంతకుడు, యజ్ఞంలో రహస్యంగా తెలుసుకునే పదార్థం, అంతిమంగా చేరే స్థానం అన్నీ శ్రీ మహావిష్ణువే అని చెప్పారు. భగవంతుడి రూపాన్ని శ్రీ మహావిష్ణువుగా వర్ణించారు. ఇంకో చోట శివుడుగా వర్ణిస్తారు, ఇంకో చోట రాముడుగా వర్ణిస్తారు, ఇంకో చోట కృష్ణుడిగా వర్ణిస్తారు. అంతిమంగా తెలుసుకోవలసింది ఏమిటో ద్వారా, వేదం ద్వారా తత్వమసి. ఆ రాముడు నువ్వే, ఆ కృష్ణుడు నువ్వే, ఆ విష్ణువు నువ్వే, ఆ దేవతలందరూ నువ్వే. తత్వం అసి. ఇదే వేదంలో ప్రధానమైన మాట. అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి మాటలను దయానంద సరస్వతి ప్రత్యేకంగా ప్రచారం చేశాడు. తెలిస్తే తత్వమసి, తెలియకపోతే తత్వం అంతా మసి, చేసి తెలియదు ఇక్కడ. అందుకే మీరు గమనించండి, దేవీ తత్వం అంటారు, రామతత్వం అంటారు, కృష్ణతత్వం అంటారు. ఏమిటండి ఈ తత్వాలు అంటే? దేవీ భాగవతం మొత్తం చదివి తత్వం, ఆ దేవి నువ్వే అని తెలుసుకోవడం దేవీ తత్వం. భాగవతం మొత్తం చదివి కృష్ణతత్వం, ఆ కృష్ణుడు నువ్వే అని తెలుసుకోవడం తత్వం, అది కృష్ణతత్వం. రామాయణం మొత్తం చదివి ఆ రాముడు నువ్వే అని తెలుసుకోవడం తత్వం, రామతత్వం, అది తత్వం. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటే ఏముందండి? బోడి మాట.
తెలుగులో తత్వం అని అంటే తత్వం. అంతిమంగా ఈ ఫిలాసఫీ చదవడం ద్వారా నువ్వే భగవత్ స్వరూపుడివి అని గ్రహించగలిగితే ఏ మనిషికైనా దుఃఖం అనేది ఉంటుందండి? ఆలోచించండి. అంత చక్కగా ఆయన 5 భాష్యాల్లో దీన్ని గ్రహించుకుని ఇది రాసి ఇది మీకు సరైనటువంటి విధానం. అంతేకాదు పండితులు ఒప్పుకోవడం కోసం ఊరికే ఓడిపోలేదండి. కాశీలో పండితులు షడంగ సహితంగా ఆయన వేదానికి భాష్యం రాశాడు. శిక్షా వ్యాకరణ ఛందో నిరుక్తం జ్యోతిషం తదా తత్సకల్పశ్చేతి షడంగాని అన్నారు. వేదానికి 6 రంగాలు ఉంటాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. అందులో శిక్ష, వ్యాకరణం, నిరుక్తం మొదలైన వాటి ద్వారా ఆయన భాష్యాన్ని ఆయన నిరూపణ చేశాడు ఖచ్చితంగా. ఇంకొక మాట దయానంద సరస్వతి చెప్పిన దాన్ని మనం ప్రధానంగా గ్రహించాలి. ఈవేళ మళ్ళీ విగ్రహాల పేరు మీద, దైవ రూపాల పేరు మీద హిందూ మతాన్ని చీల్చే కుట్రలు చాలా జరుగుతున్నాయండి. దాన్ని వేదం ఆధారంగా మనం ఎదుర్కోవాలి. దయానంద సరస్వతి మార్గంలో మనం ఎదుర్కోవాలి. ఎప్పుడు విగ్రహారాధన చేసేవాళ్ళందరూ మనం ఒకటి దృష్టిలో పెట్టుకుందాం. శివరాత్రి హాయిగా గుళ్ళోకి వెళ్ళండి, అభిషేకం చేయండి, దండం పెట్టుకోండి, అన్నీ చేయండి. కానీ శివుడే గొప్ప, ఇంకెవరూ లేదని మాట్లాడకండి దయచేసి. అలాగే తర్వాత రేపు రామనవమి వస్తుంది, రామాలయానికి వెళ్ళండి, పూజ చేసుకోండి, దండం. రాముడే ఇంకెవరన్నా కుదరదని మాట్లాడకండి. అది మొండితనం అంటారు ఖచ్చితంగా. ఎప్పుడు ఆరాధన, విగ్రహారాధన ఎలా ఉండాలి అంటే సగుణారాధన చేయుడెంత సులువో సారూప్య భేద సాకార భేదంబులం తగబుల్ పెట్టుట అంతకన్నా సులువవు. తెలుగునాట 2 రాష్ట్రాలు ఈ క్షోభను 12వ శతాబ్దంలో అనుభవించే మహాభారత రచన ఆగిపోయింది మత కలహాల కారణంగా. సాహిత్యవేత్తలందరికీ తెలుసు. సగుణారాధన చేయుడెంత సులువో సాకార భేదంబులం తగబల్బెట్టుట అంతకన్నా సులువవు. త్వంసుంఠనన్ సిగబట్టించెను మూఢభావుకులు సిగరన్ బట్టిరి మూఢభావుకులు గోచీలెల్ల పేచీలకై తెగించెన్ తమిళ ఆంధ్ర కన్నడములు ఉద్విగ్నంబులైపోయగా. తమిళ దేశం నుంచి పుట్టినటువంటి ఒక మతం, కన్నడ దేశం నుంచి పుట్టినటువంటి ఒక మతం, ఈ 2 ఆంధ్రదేశంలో ప్రవేశించి ఆంధ్రదేశాన్ని అల్లకల్లోలం చేసే మన తెలుగు వాళ్ళకి ఓవర్ యాక్షన్ బాగా అలవాటు. ఇతర దేశాలని, ఇతర భాషలని, ఇతరాచారాలని మనం బాగా నెత్తినెట్టుకుంటాం. ఈ మత కలహాలు తెలుగునాట పుట్టలేదు. తమిళంలో ఓటు పుట్టింది, కన్నడంలో ఓటు పుట్టింది. ఆ గొడవలు ఇక్కడికి వచ్చే ఆ ప్రభావంతో మహాభారతం 200 ఏళ్ళు ఆగిపోయిందండి. నన్నయ్య గారు 11వ శతాబ్ది, తిక్కన గారు 13వ శతాబ్ది. దిక్కు లేదండి 200 ఏళ్ళు రాసేవాడు. ఎందుకంటే భారతం అద్వైతం. నువ్వు శివుడు గొప్పవాడు అన్నావా వైష్ణవులు చంపేస్తారు, నువ్వు విష్ణువు గొప్పవాడు అన్నావా శైవులు చంపేస్తారు. అంచేత భారతం ముట్టుకోలేదు ఎవరు. మళ్ళీ ఆ వాతావరణాన్ని తిక్కన గారు కల్పించి రాశాడండి ప్రత్యేకంగా. ఈవేళ మళ్ళీ అటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయమ్మా. విద్వేషం కల్పించే ప్రక్రియలు జరుగుతున్నాయి. వ్యక్తులు అనవసరం, వ్యవస్థ మనకి ముఖ్యం. మన హిందూ ధర్మ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. దైవం ఒక్కడే, అనుమానమే లేదు. అందుకని ఆయన అనేక రకాలు నిరూపించాడు. అటువంటి మహర్షిని ఎలా ప్రాణాలు తీశారో అందరికీ తెలుసు. కాబట్టే దేశానికి ఉపయోగపడేవాళ్ళు వాళ్ళ ప్రాణరక్షణ విషయంలో వాళ్ళే జాగ్రత్త పడాలి. ఇంకెవరు జాగ్రత్త పడడానికి ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఎక్కడ ఏ రకంగా లేపేస్తారో తెలియదండి, అనుమానం ఎలా. ఇంకొక మాట చెబుతాను నేను, దాంతోనే సెలవు తీసుకుంటా. ఇదంతా ఎందుకోసము, ఈ తపనంతా ఎందుకోసము అంటే లెక్క, ఆయన మహా దీక్షాపరుడు, సత్య దీక్ష. ఆయనలో 5 లక్షణాలు మూర్తిభవిస్తాయి. 1 సత్య దీక్ష, 2 నిస్వార్థం, ఆయనకంటూ ఏమీ అక్కర్లేదు. 2వది పరమ విరాగి, దేని మీద ఇష్టం లేదు, దేని మీద ద్వేషం లేదు, ఏది ధర్మమో అది చేయడం తప్ప. 2వది ఆ పాండిత్యం ఎలా సంపాదించాడో తెలియదు. ఆ బాల్యంలో, ఆ వయస్సులో అవతార పురుషుడు కాకపోతే సాధ్యమయ్యే విషయం కాదనిపిస్తుంది. అంత పాండిత్యాన్ని సంపాదించాడు. పండితులు కూడా చాలామంది ఉంటారండి, జ్ఞానులు ఉండడం చాలా కష్టం. దయానంద సరస్వతి గొప్ప జ్ఞాని. ఇందాక చెప్పాను, ఇప్పుడు ప్రత్యక్ష నిదర్శనం చెబుతాను నేను. 1984లో భోపాల్ విషవాయువు లీక్ అయింది, అందరికీ తెలుసు. నా వయసు వాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోయాయో తెలుసు. కానీ భోపాల్కి 10 మైళ్ళు 15 మైళ్ళ దూరంలో బాగా దగ్గరగా ఉండేటువంటి ఆర్య సమాజ ఆశ్రమం ప్రాంతంలో నిత్యము యజ్ఞం జరగడం కారణంగా ఆ ఆశ్రమం ఉన్న చోట 15-20 మైళ్ళ చుట్టుపక్కల భోపాల్ విషవాయువు ప్రభావమే లేదండి, అస్సలు ఆ ప్రభావం లేదు. 85 సంవత్సరంలో పత్రికల్లో చూసి మేము ఆశ్చర్యపోయాం, యజ్ఞం ప్రభావం ఇదా అని.
84లో విషవాయువు లేకపోతే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో, ఎంతమంది చనిపోయారో, అంగవైకల్యం ఎంతమందికి వచ్చిందో ఎప్పటికీ ఆ కేసులు తెమలడం లేదు కోర్టులో. కానీ అప్పుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఆర్య సమాజ ఆశ్రమంలో నిరంతరం యజ్ఞం జరుగుతూ ఉంటుంది. నిరంతరం యజ్ఞం అక్కడంతా పూరిపాకల్లోనే ఉంటారు. యజ్ఞధూమం పైకి పెడుతూ ఉంటుంది. దాని ప్రభావం వల్ల ఆ ఆశ్రమం ఉన్న చుట్టుపక్కల 15-20 మైళ్ళ ప్రాంతంలో, చుట్టుపక్కల, ఒకవైపు కాదు, అక్కడ మాత్రం భోపాల్ విషవాయువు ప్రవేశించకుండా ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోయిందండి. అది యజ్ఞం ప్రభావం, అది దయానంద సరస్వతి, అది ఆర్య సమాజం. ఆర్యులు, వేదవాక్కులు, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఒక్క మాటతో సెలవు తీసుకుందాం. ఆర్యులు, వేదవాక్కులు, మహర్షులు, హర్షులు, ఆది శంకరాచార్యులు, సాధు సంతులు, రుజల్ మరణించిన వారు, వారు వీరు మీ భార్యలు చెప్పిన వినరు. మనిషి ఎప్పుడు జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. దాటిపోతుంది. దయచేసి 50 ఏళ్ళు దాటిన వాళ్ళని ఒక కోరిక కోరుతున్నా, మీరు పుట్టినరోజు జరిపితే 52 వచ్చాయి, 53 వచ్చాయి, 63 వచ్చాయి అనకండి అమ్మా. 53 ఏళ్ళే, 63 ఏళ్ళే, ఇక రేపు నేను కూడా పెడతా అని నిర్ణయించుకో. అప్పుడు జీవితం బాగు. మై 62nd బర్త్డే అని చేయకి ఇక్కడ 67 ఏళ్ళే, ఇంకెన్నో లెక్కేసుకో. అంటే ఇంచుమించుగా నీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నువ్వు ఎన్నేళ్ళు బతుకుతావు లెక్కేసుకో. 70 ఏళ్ళు అనుకో, 63 వెళ్ళే అంటే ఇంకా 7 ఏళ్ళే, ఇంకా 6 ఏళ్ళే, ఇంకా 5 ఏళ్ళే, రేపే అంటే సుఖంగా ఉంటాడు మనిషి ఇక్కడ. ఇంకా అవినీతికి పాల్పడ్డావు, అది మనం గ్రహించాలి. 50 ఏళ్ల వరకు వేరే, 50 దాటాయంటే ఎన్నేళ్ళు వెళ్ళే కౌంట్ డౌన్ అంటారు, దీన్ని లెక్కేసుకోవాలి. ఇంకా ఎన్నేళ్ళు ఉంటామంటే ఇంకా పాపాలు చేస్తూనే ఉంటాం అక్కడ. ఇంకా చేయొద్దు, ఇంక ఉండం, వెళ్ళిపోతాం, వారం రోజులు వెళ్ళిపోతాం. జిడ్డుకృష్ణమూర్తి గారిని అడుగుతాడు ఒక శిష్యుడు, మనిషి నీతిగా నిజాయితీగా బతకాలంటే ఏం చేయాలి అన్నాడు. 1 గంటలో చచ్చిపోతామని తెలిస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన. 1 గంటలో చచ్చిపోతామని నీకు ఎవరో జాతకం చెప్పారు, లేకపోతే తెలిసి ఏం చేస్తావు, భగవన్ నామస్మరణ తప్ప ఇంకేం చేయను, జీవితాంతం అదే పని చేసి సుఖంగా ఉంటామని చెప్పాడు. అంటే ఇప్పటికప్పుడు మనం ఏమనుకోవాలి, కనీసం అపశకనం మాట అనుకోకండి. 50 దాటిన వాళ్ళైనా అనుకోకండి. నేను అనుకుంటాను, అనుమానం వేళ ఏమో రేపు వెళ్ళిపోతాం, ఎవరికి తెలుసు అంటాను. వేదిక మీద అంటాను, మొహమాటం ఏంటి ఇక్కడ, ప్రసంగం చేస్తూ వెళ్ళిపోతే అంతకంటే అదృష్టం లేదు ఇక్కడ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బ్రహ్మాండంగా వెళ్ళిపోయామంతే. ఇక్కడ మన వర్క్లో మనం ఉన్నా వెళ్ళిపోయామంతే. దీనికి ఇంటి దగ్గర కూర్చుని ఖాళీగా తీసుకుని పోయాకంటే వెళ్ళిపోవడం మంచిదే కదా. సిద్ధంగా ఉండాలండి, వెళ్ళిపోవడానికి. మృత్యువుని జయించడం మనకేం పనండి ఇక్కడ. సిద్ధంగా ఉంటే ఉన్నంతకాలం చేయవలసింది చేసి వెళ్ళిపోతాం. అందుకని ఆర్యులు, వేదవాక్కులు, మహర్షులు, హర్షులు, ఆది శంకరాచార్యులు, సాధు సంతులు, రుజల్ మరణించిన వారు, వారు వీరు మీ భార్యలు చెప్పిన వినరు. భాండము బద్దలుగాక ముందే, ఈ భాండము బ్రద్దలుగాక ముందే, దుష్కార్యములేల మానరు, విచారణ చేయరి దేల ఆత్మకై. అటువంటి ఆత్మ విచారణ సత్యార్థ ప్రకాశం ద్వారా, వేద భాష్యం ద్వారా, దయానంద సరస్వతి అనుగ్రహం ద్వారా మీరందరూ చెయ్యడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. సత్య సనాతన ఓం సత్య సనాతన పవిత్ర వైదిక ధర్మ की महर्षि दयानंद की महर्षि दयानंद की. బంధువులారా, మహర్షి స్వామి దయానందుని జీవితమే ఒక భాష్యమని, అదేవిధంగా వారి ద్వారా చేసినటువంటి వేద భాష్యమే ఒక గొప్ప భాష్యమని, మరియు వారిద్దరిని కలిపి దయానందుని తర్వాత వేదమును రెండిటిని కలిపి దయానంద వేదం అనే ఒక మహాభాష్యాన్ని ఈరోజు రచించినటువంటి మా గొప్ప గురువర్యులు శ్రీమాన్ గరికపాటి నరసింహారావు గారు, వారికి వారే సాటి, ఇంకెవరు వారికి సాటి లేరని ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సిన శుభదినం ఈరోజు. ఎందుకంటే 2 గంటల పాటు జరిగినటువంటి ఈ ప్రసంగమే ఒక మహాభాష్యం లాగా మనం చిరస్మరణీయంగా మనము దీన్ని గుర్తు చేసుకోవచ్చని మీ అందరితో మనవి చేస్తున్నాను. ఆధునిక సమాజంలోని నుండి అనేక ఆధునికమైనటువంటి ఉదాహరణల ద్వారా చక్కటి భాష్యాన్ని మనకు వినిపించారు. గురువర్యులకు శిరసావహించి పాదాభివందనాలు చేసుకుంటున్నాం. ఇక్కడ వచ్చినటువంటి అందరు జనాల ద్వారా పాదాభివందనాలు మీరు స్వీకరించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ఇప్పుడు మేము కృతజ్ఞులమని చెప్పుకోవడానికి మా ఆర్య సమాజం ఉప్పల ఆధ్వర్యంలో మా ఆర్య సమాజకుల ఎవరైతే
కార్యకర్తలు ఉన్నారో వారందరి ద్వారా ఒక చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా మీతో మనవి చేస్తున్నా. ఎందుకంటే సూర్యుని ముంగట దీపం పెట్టినట్టుగా మీకు సత్కారము ఏమి అంత చిన్న సత్కారము, ఇది చాలా చిన్నది, కానీ మా చిన్న సత్కారాన్ని కూడా మీరు స్వీకరించగలరని మనవి చేస్తున్నాను. అమ్మగారు మీరు కూడా ఒక వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. వారికి సన్మానం చేసేందుకు శాలువను శ్రీఫలమును మన ఆర్య సమాజం ద్వారా నిర్మించబడినటువంటి ఒక మొమెంటోను మన ముందుకు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాను. తీసుకురండి. అక్కడి నుంచి నన్ను ఇలా ఆకర్షించింది. ఆచార్య సవిత, ఆచార్య సవిత. బంధువులారా, ఈ కార్యక్రమం ఇక్కడనే ముగుస్తుంది. దీని తర్వాత బయటకు వెళ్ళే జిల్లా వారి నుంచి వచ్చినటువంటి వారు ఇక్కడ కొద్దిసేపటి కోసం వచ్చి వారికి ప్రసాదం ఇవ్వబడుతుంది, వారు తీసుకొని వెళ్తారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు శాంతి పాఠం మనము చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాము. శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो सत्य सनातन पवित्र वैदिक धर्म की जय, महर्षि दयानंद की जय, गुरुवर विरजानंद की जय, योगेश्वर श्री कृष्णचंद्र महाराज की जय, मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र भगवान की जय, भारत माता की जय, गौ माता की जय.
जय आर्य समाज अमर रहे वेद की ज्योति जलती रहे ओम का झंडा ऊंचा रहे वैदिक प्रणव ध्वनि వైదిక అభివాదనం అందరికీ సాదర్ सादर नमस्ते जी గురువు గారిని వారిని